దేవుని ఎదుట నిలవలేక ప్రతిరోజు ఓటమే. కానీ ఎక్కడో హృదయ ఆంతర్యములో ఒక ఆలోచన, నేను దేవుని కోసం బ్రతకాలని ఎక్కడో ఆలోచన. అది చిన్నగా, స్లోగా, చాలా గందరగోళం నుంచి ఎక్కడో నుంచి వినబడుతుంది. అది మాత్రమే నిన్ను చిన్న చిన్నగా అడుగులు ఎప్పిస్తుంది. కానీ ఎక్కువగా హృదయంలో రకరకాలుగా గందరగోళం గోళనిలో ఉంది. ఎక్కడో కొంచెం హృదయంలో ఆశ, దేవుని తలంపు, దేవుని యొక్క ఉద్దేశంలో అడుగు వేయాలని ఎక్కడో కొంచెం మనసు చనిపోతుంటే ఎక్కడో కొద్దిగా నాడి కొట్టుకుంటుంది కదా, ఆ టైప్. ఇటువంటి విధానం ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నా అంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులు నా వద్దకి రండి. మీరు చాలా ప్రయాసలో ఉన్నారు. ఈ వాక్యము సారాంశం చాలా చక్కగా రాయబడ్డ మాటలు, దేవుని యొక్క ప్రణాళికలు. భారం మోసుకుంటున్న వారికి విశ్రాంతి, భారం మోసుకుంటున్న వారికి విశ్రాంతి. చాలా భారం, ప్రతి విధమైన భారం అనే కాడి కింద మనిషి చితికిపోతున్నాడు. మనిషి దాంట్లో పట్టబడి ఆ ఘాట్లో ఒక జంతువుని కట్టేసినట్టుగా కట్టబడి మనిషి బయటికి రాలేకపోతున్నాడు. ఇక ఆ వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక చూద్దాం. ఆ మాటని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మూసుకునిసున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేసేదను. నేను సాత్వికులను, దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే, ముందు మనము ఒక దారి కనుగోవాలి. మనిషి రకరకాల దారిలో వెళ్తున్నాడు. కొంతమంది ఏదో చూపించే దారిలో అది క్షణంగా మనం ఏంటో దూరంగా చూస్తున్నాం కంటే చాలా బాగుందని వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతాం. లేదు ఇది బాగుంటుంది అని మనకు నచ్చిన దాన్ని బట్టి ఆ దారిలో వెళ్తాం. లేదా ఎవరో చెప్పిన దాన్ని బట్టి అటువంటి దారిలోకి వెళ్తాం. ఇట్లా సమాజంలో రకరకాల దారులు ఉన్నాయి. కానీ మనిషికి విశ్రాంతి దొరికే దారి ఒకటే. మనిషి అలసిపోతున్న మనిషికి విశ్రాంతి దొరకాలంటే దారి మాత్రం ఒకటే ఉంది. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, ఇంకా నేనే మార్గమును సత్యమును జీవమును, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూస్తాడు. ఇంకా ముందు నీ సమస్యలన్నిటికీ పరిష్కారము ఒక ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న ఏంటది వ్యక్తి స్వరమును వినాలి. ఆ మాట్లాడుతున్న యొక్క వ్యక్తి స్వరం వింటేనే ఈ ఎన్ని రకాలుగా ఏంటది మనుషుల యొక్క మాటలు విన్నావో, ఎన్ని రకాల ఏంటది గందరగోళంలో వచ్చిన నీ ఆలోచనలను పట్టబడి ఉన్నావో, వాటన్నిటికీ ఒక్క మాటలోనే పరిష్కారం దొరుకుతుంది. ఇక ఒక్క మాటలోనే. ఎవరి మాట అయి ఉండాలి అది? భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు నిన్ను తన చేత్తో చేసి జీవం పోసి నీకు ఒక బాధ్యత అప్పగించి ఆ బాధ్యతలో నిన్ను అటు ఇటు తొలగిపోకుండా నడిపిస్తున్న అసలైన ఆ కన్న తండ్రి స్వరం వింటే చాలు. నువ్వు అప్పటి వరకు నువ్వు గందరగోళంలో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు వింటావో నిలబడతావు. ఇంకా చూడండి, ఇక్కడ బైబిల్లో హాగర్ ఉంది. ఆమె ఎంచుకున్న దారి కాదు. అది ఆమె ఎంచుకున్న దారి కాదు. తన యజమానురాలైన తన ఏంటది సేరా తనకి సంతానము లేకపోవటం వల్ల తన ఏంటది భర్తకి భారీగా ఇచ్చింది. ఆ యజమానుల యొక్క మాట విని
తన భర్తకి భార్య అయి గర్భం ధరించిన తర్వాత సమస్య వచ్చింది వాళ్ళల్లో. ఈమెమేం చేసిందంటే మానవ రీతిగా ఏంటది ఈ పరిస్థితుల వైపు చూసి గర్వించింది ఆగర్. అది శారాకి నచ్చలేదు. ఎమ్మటే భర్త దగ్గరికి వచ్చి అబ్రాహాం దగ్గరికి వచ్చి, నీకు నాకు దేవుడే న్యాయం తీరుస్తాడు, ఆ మాట అంటూ నా ఊసు నీకు తగులుగా అందక్క. ఒకటేమో ఆత్మ సంబంధం మాట, నీకు నాకు దేవుడు న్యాయం తీరుస్తాడు అని చెప్పి అంటుంది. రెండోదేమో తన శరీరం యొక్క మానసిక ఆలోచన కలిపిపోయి నీకు నాకు న్యాయం తీరుతాను చెప్పి ఆ బాధలోంచి ఇంకా ఆనలేదేమో అని చెప్పిన మాట, నా ఉసురు నీకు తగులును కాక. చూడండి, కొంతమంది భార్యకి భర్త చెప్తుంటే పడుచుకోరు, లేదా భార్య చెప్తుంటే భర్త పడుచుకోడు. ఇంకా పడుచుకున్నప్పుడు ఏం చెప్తారు, నా ఊసుడు నీకు తగులును కాక, నా బాధ నీకు కూర్చుని కాక, నా రోగం నీకు అనగానే షడ్ను తిరుగుతామట. మా ఏందమ్మా ఆయన వనది, ఏందా ఆయన వనది అని ఈ రీతిలో అబ్రహాము ఏంటిది, నీకు నాకు దేవుడు న్యాయం తీరుస్తాడని చెప్పని శారా అంటున్నప్పుడు ఒకవేళ అలాంటి ఆలోచన ఉండడేమో. కానీ ఎమ్మటే నా ఉసురు నీకు తగులుగా కంటే ఎమ్మటే అబ్రహాం పత్రం ఇచ్చాడు. ఇంకా నీ దాసి నీ చేతులని మనది, నీ ఇష్టమని చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ ఆగర జీవితంలో ఇది తన వెంచుకున్న దారి కాదు, ఇక తన యజమానుల యొక్క మోపిన సమస్య దిక్క. ఇట్లా కొంతమంది దేవుడంటే భయం లేని వాళ్ళు, దేవుడంటే ఆశ లేని వాళ్ళు, దేవుడి గురించి ఏమి తెలియని వాళ్ళు వచ్చి కొంతమంది సలహాలు ఇస్తారు. ఈ స్థలాలు ఏమైతే అంటే, ఈ ఆఖరి కన్నా దేవుడు దారి చూపించాడు, కానీ వాళ్ళకి మాత్రం దారి చూపించాడు. గందరగోళం, అడవిలో ఒకటి దారి తెప్పి చిక్కుకున్నట్టుగా ఈ ప్రపంచంలో చిక్కుపోతాడు. ఇంకా ఈ ప్రపంచంలో చిక్కుపోయిన వ్యక్తికి దారి కనబడదు కదా. లాస్ట్ వాడు ఫైనల్ ఎడిది, ఇంకా ఆ ఫైనల్ ఏమిటిదంటే నాకు సావే అని వెంచుకుంటుంది. అక్క చెప్పింది కదా, వాళ్ళ భర్త తాగి పండుకున్నాడు, ఎవడో ఏంటది ఇంకొకలాగా మాట్లాడింది. తిరిగి తనకి విసుకొచ్చేసింది. ఇంకా ఎందుకు ఈ బ్రతకని, ఇంకా దారి దొరకలా. మనుషులు ఏంటో సలహాలు తీసుకుంది. ఆ మనుషుల యొక్క సలహాలు వెనక ఇంత ప్రమాదం అని తనకు తెలియదు. లాస్ట్కి దారి కనబడలేదు, నాకు ఇంక బ్రతకొద్దు, ముగించుకుంది. ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది మనం చూడవచ్చు. ఇంకో కొంతమంది డ్రైవింగ్ చేస్తా, మొన్న ఈ మధ్య ఒక సమస్యగానే విన్నాను. ఇంకా డ్రైవింగ్ చేస్తా ఇంట్లో చిన్న సమస్య గొడవైంది. ఇంకా బైక్ వెక్కి డ్రైవింగ్ చేస్తా, ఆ కోపంతో చాలా స్పీడ్గా బైక్ తోలుతూ ఎందుకు ఈ బ్రతకని పోయి వేరే దానికి కొట్టేశాడు. చచ్చిపోవాలని కొట్టేశాడు. ప్రాణం పోయింది. ఇట్లా ఎంతోమంది జీవితాల్లో కనబడుతూ ఉంది భారం. వారి జీవితాల్లో మొయ్యలేని భారం, అర్థం కాని ఏంటిది, లోకములో అనేక రకాల సాతాను యొక్క కాడులు మోస్తున్నారు. ఆ కాడి కింద నలిగిపోతున్నారు, ఆ కాడి కింద చితికిపోతున్నారు. ఆ కాడి లాగలేక, దాన్ని మొయ్యలేక పతనమైపోతున్నారు. వాళ్ళ పతనమైతే కొంతమంది నాకే ఇలా ఉంది, నేను పోతే నా బిడ్డల పరిస్థితి ఏంటిదని చెప్పి వాళ్ళు పోత వదల బిడ్డలకు కానీ మందు పోసేవాళ్ళు ఎంతమంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నువ్వు వినాల్సిన మాట ఏంటిదంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా వద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను శాతికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి వెతుక్కొని నా వద్ద నేర్చుకునండి. మీరు నా వద్ద నేర్చుకుంటే ఏం తెలుస్తాం, మీ ప్రాణకి విశ్రాంతి దొరుకుతుంది. మీరు నా వద్ద నేర్చుకుంటే మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. ఒకరోజు ఇద్దరు కుర్రోళ్ళు సంగతి కొట్టడానికి పోయారు. ఒకడు అనుభవం ఉన్నవాడు, ఒకడు అనుభవం లేనివాడు.
అనుభవం ఉన్నవాడేమో చాలా బ్యాలెన్స్గా చాలా గురిగా కొడుతున్నాడు, చాలా బాగుంది. అనుభవం లేని వాడికంటేనే ముందు వాళ్ళు చేసి గట్టిగా పారబడుకుని కట 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 కొడతాడు. చెయ్యి లూజ్ అవుతట్లా. పట్టుకొని కొట్టడం వల్ల ఏమైందంటే ఈ నరాలు నొప్పులు వచ్చినాయి, చేతులు బొబ్బలు వచ్చినాయి. ఒక గినం కొట్టి రెండో గినంగా కొట్టబడడానికి బొబ్బలు వచ్చి కొట్టలేక నొప్పులు వచ్చి పక్కకి పెట్టాడు. కానీ స్లోగా అనుభవపూర్వకంగా ఆ నేర్పు పెట్టి వెళ్ళటం వలన వాడు ఎంతవరకు కొట్టలు పొదుగుదా కొట్టిండు అలసిపోలేక. మనిషి జీవితం ప్రయాణంలో దేవుడు అవసరం. నువ్వు ఈ ప్రయాణంలో నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గర నేర్చుకొని ప్రయాణం చేయాలి. ఈ లోకంలో నువ్వు దేవుడి దగ్గర నేర్చుకుని ఆయన దగ్గర కాడిగెత్తుకొని నువ్వు ప్రయాణం చేస్తే నీకు అలసట ఉండదు, నీకు భారముగా ఉండదు. ఎటువంటి దాసత్వంలోకి నువ్వు వెళ్ళావు. ఎటువంటి దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుడు అంటే ఆశ లేని వాళ్ళు, దేవుడి గురించి ఎక్కడ ఉన్నాడు అని ఎదురు ఆరేవాడి చేతులను బందివిగా వెళ్ళడానికి వీలుపడదు. ఇంకా ఈరోజు ఒకసారి ఆలోచించాయి. ఎవరో సలహా ఇచ్చిన బట్టి కాదు, నువ్వు దేవుడి గురించి తెలుసుకునే వ్యక్తివి, దేవుని గురించి అర్థమైన వ్యక్తివి, ఆయనే సృష్టికర్తను నమ్మి ఆయన చేతిలో చేసి రక్షణ పొందిన వ్యక్తివి. దేవునికి ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలా. అనుదినం దేవునికి ఇచ్చిన రక్షణని అపవాది చేతులకు ఇవ్వకూడదు. జాగ్రత్త. ఆదాము అవకి దేవుడు ఒక అధికారం ఇచ్చినాడు. ఆ అధికారము వాళ్ళు పోగొట్టుకున్నారు. మహిమ వస్త్రము పోగొట్టుకున్నారు, మహిమ కిరీటం పోగొట్టుకున్నారు వాళ్ళకి. కానీ దేవుడైతే మనకి రక్షణ అనే వస్త్రం ఇచ్చినాడు. ఆ రక్షణ వస్త్రము సాతానుగాడు ప్రతిరోజు మన పక్కన ఉండి నువ్వు అవకాశం ఇస్తే వాడు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ లాక్కోవటమే కాదు, ఏదో ఒక రీతిగా నిన్ను నీ బలహీనతలను ఆధారం చేసుకొని వాడు ఘాట్లో నిన్ను కట్టేయడం చూస్తాడు. వాడి ఘాట్లో చాలామంది జీవితాలలో రక్షణ పొంది ఉన్నారు, కానీ ఎక్కడో ఒకటి దాన్ని తాకట పెట్టినారు. ఈ మధ్య చూస్తున్నాను, కొంతమంది టక్కన బంగారం కొనేస్తారు. బంగారం కొనేసి 4 కుమ్మలు పోయి ఆడసో తాకట్లు పెడతారు. సేమ్ జీవితంగా అంతే. రక్షణ పొందుతారు. యేసు ప్రభువా నువ్వే నా దేవుడు అని రక్షణ పొందుతారు. పొందిన వ్యక్తులు ఎక్కడో ఒక సగటు వాళ్ళ జీవితం తాకట్లో పెడతారు. ఆ బంగారానికి దేవుడికి ఇచ్చిన రక్షణకి దాని అలవాటు ప్రకారంగానే నీ జీవితం కానీ దేవుడు నిన్ను సాతాను చేతిలోంచి, సాతాను యొక్క బంధకాల్లోంచి ప్రతి విధమైన వాడి దాశను విడిపించి రక్షించి అటువంటి జీవితం తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట మనిషి కిందనో లేకపోతే మనిషి చేతిలోనో కులములోనో డబ్బు కన్నో ఎక్కడో ఒక చోట తాకట పెట్టి అమ్ముకున్న పరిస్థితులు ఎంతోమంది చూస్తున్నాను. ఇంకా నిన్నటి రోజున ఒక ఫోన్ వచ్చింది, దాదాపు మధ్యాహ్న కాలం అనుకుంటాను. ఒక అమ్మాయి ఫోన్ చేసి, నేను అప్పుడు లేను, ఇక్కడ చర్చిలో ఎక్కడ ఉన్న లోపల ఉన్నాను, బయట ఇంట్లో ఫోన్ పెట్టించాను, ఛార్జింగ్ పెట్టించాను. ఫోన్ ఏంటిది, ఫోన్ చేయాలి, పాస్టర్ ఎత్తింది. ఎవరు అంటే నేను పలానా మనిషి అని చెప్పింది. అన్న ఎక్కువ వదిన అని చెప్పి నేను మాట్లాడతా అని చెప్పి, సరేమ్మా అన్న వచ్చినాక మాట్లాడతాను చెప్పి పెట్టేసాను. తర్వాత నేను ఫోన్ ఇచ్చి పాస్టర్ చెప్తే 2 సార్లు ఫోన్ చేసి ఎత్తలేదు. తర్వాత 3 వాళ్ళకి ఫోన్ చేసినాను. ఏం మా ఫోన్ చేసినామంటే, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, ప్రతిరోజు నా జీవితం తాకటైపోతుంది అని చెప్పింది. అప్పుడు నేను చెప్పిన, ఫస్ట్ నువ్వు తీసుకున్న నిర్ణయమే సరిగలేదని చెప్పి. మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయమే సరిగలేదు. ఆ నిర్ణయం సరిగా లేకపోవటం వలన ప్రతిరోజు తాకట పెట్టడం, తిరిగి దానికి వెలగట్టి మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ తాకట్లు పెట్టడం, మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ తాకట్లు పెట్టడం, మళ్ళీ తీసుకోవటం. ఈ దప్పట్లు కాదు, ఇంకా 2 నెలల దాకా తాకట్లు పెట్టడం, 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టడం. ఇప్పుడు అట్లా కాదు, సంవత్సరం దాకా తాకట్లు పెట్టడం, ఆ తర్వాత తీసుకోవటం. ఏంటిది జీవితం? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళలో
ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు నీ జీవితాన్ని తాకట్టు పెట్టకూడదు. నువ్వు తాకట్టు పెట్టుకోవడానికి, తాకట్లో ఉండటానికి దేవుడు ఆయన నీ కోసం ప్రాణం ఇవ్వలేదు. నువ్వు పూర్తిగా సాతాను యొక్క బంధకం నుంచి, దాని గుప్పెట్లోంచి, దాని అధికారం నుంచి, దాని ఆలోచన నుంచి నిన్ను విడిపించి దాని మీద అధికారం కలిగి దాన్ని నీ కాళ్ళ కింద తొక్కించడానికి యేసు ప్రభువు నీ కోసం ప్రాణం ఇచ్చానికి. హల్లెలూయా. ఇటువంటి తాకట్లో ఉన్న వారి యొక్క జీవితంలో చూద్దాం ఎలా ఉంటుందో. బైబిల్ చూద్దాం. దావీదు కీర్తన 127వ అధ్యాయం, 127వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువని యొక్క ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడిన ఎడల దాని కావిలు కాయవారు మేలుకుంటే వ్యర్థమే. మీరు ఏకును లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టమైన ఆహారమును తినుచున్నట్టు వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నువ్వు తాకట్లో ఉన్నావు. నువ్వు తాకట్లో, ఇది సాతాను చేతిలో, సాతానుకి సంబంధించిన వ్యక్తులు నువ్వు తాకట్లో ఉన్నావు. దేవునికి ఇచ్చిన రక్షణ ఏంటిది అమ్మేసుకున్నావు, జీవితాన్ని అమ్మేసుకున్నావు. దేవుని చేతులు నీ జీవితము ఏంటిది ఉండాల్సింది. దేవుని కలిగి నువ్వు బ్రతకాల్సి, నువ్వు దేవుని నమ్మిన తర్వాత కానీ ఆ పాత జీవితమే అనుసరించి దాన్ని ఫాలో అవుతున్నావు. అటువంటి సాతాను యొక్క చేతులు దాశితమైన కాడిలో ఉండి నువ్వు ఇల్లు కట్టినా ప్రయోజనం ఏమీ లేదు. అప్పు చేసి ఇల్లు కడితే సంతోషం ఉంటుందా? మరి తాకట్లో ఉండి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ పోగొట్టుకొని నువ్వు భూమి మీద చూసావా, నేను అట్లా, నేను ఎట్లా చెప్పి ప్రయోజనం ఏముంది? దానివల్ల ఏ సంతోషం ఏం లేదు. నీ గుండె మీద చేసుకుని చెప్పుకో, నేను సంతోషం అని చెప్పు. బాగా గమనించండి. చెట్టు కింద ఉన్న చెత్తకుండి కాడ ఉన్న ఒక వ్యక్తి ఆనందిస్తున్నాడు. ఎవరున్నారు చెత్తకుండి కాడ? బైబిల్లో ఎవరున్నారు? చెత్తకుండి కాడ ఉన్న వ్యక్తి ఆనందిస్తున్నాడు. ఎవరున్నారు? పేద లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఇంటి ముందు ఉన్నాడు. ధనవంతుడేమో తన ఉన్న దాంట్లో, నా ప్రాణమా తినుము, సుఖించుము, ఆనందించు అంటున్నాడు. కానీ దొరకట్ల తన జీవితంలో. అది తింటే ఆనందంగా ఉంటుంది, ఇది తింటే ఆనందంగా ఉంటుంది, అది తింటే సంతోషం ఉంటుంది, ఇది తింటే అద్భుతంగా ఉంటుంది అని ఎన్ని ప్రయత్నం చేస్తున్నా తన జీవితంలో అటువంటి ఆనందం తనలో కనబడట్లేదు. కానీ పేద లాజరు నీతి నిమిత్తంగా నిలబడి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ధనవంతుడు ఇంటి ముందు కానీ చేయి చాపలేదు. నీతి నిమిత్తంగా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తన జీవితంలో ఒక ఉన్నతమైన ఒక ఆలోచన, సమాధానం కలిగి ఉన్నాడు. ఇంకా ఈ పేదలాజరు జీవితంలో, అవును, తనకు ఆకలైతుంటే ఇదిగో ఆ పక్కన పడేసిన ఇస్త్రాకులు ఈయన వెళ్ళి తీసుకుని తింటుంటే కుక్కలు కానీ వెళ్ళి తింటున్నాయి. ఆయన కురుపులు వచ్చి నాకుతున్నాయి. అటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న ఎక్కడ ఎప్పుడు ఎన్నడు కానీ ఆయన దుఃఖించినట్టు కానీ వేడిసినట్టు కనబడలే బైబిల్లో. ఆలోచించండి. తన హృదయంలో, తన ఆంతర్యంలో స్వాతంత్రత కలిగి ఉన్నాడు దేవుని దుట. దేవుడు తనకి ఇచ్చిన ఆ ఉన్నతమైన ఏంటది జీవితం దేవుడి దగ్గర నుంచి పోగొట్టుకోలా. ఒకవేళ ఏంటిది భూ సంబంధమైనది ఆలోచన చూసుకుంటే, ఒకవేళ తనకి శరీరంకి రోగం ఉండవచ్చు, అది పరిస్థితి ఉండటానికి ఇల్లు లేకపోవచ్చు, తనకి నాన్న ఎవరు లేకపోవచ్చు. కానీ దేవుడి దగ్గర తన ఉన్నత స్థితిని పోగొట్టుకోలేదు. కన్ను మూసిన మనుషులమే తండ్రి అయిన అబ్రహాము కుడి పక్షాన రొమ్మును ఆనుకొని ఉన్నాడు. కానీ ధనవంతుడి లోకములో నాకేముంది, నాకు ఏ కొదువా లేదు అని సమాజానికి చూపించిన తన హృదయ ఆంతరంలో తనకు సమాధానం లేదు, నెమ్మది లేదు, ఎటువంటి తన కోపం లేదు, ఇంకా ఆధారం లేదు. ఇంకా తను కొన్ని రోజులకి మరణించినాడు.
చూసే అందరికి మంచి గంధపు చెక్కలతో కావచ్చు, లేకపోతే మంచి ఏంటిది ఒక విలువగల ఏంటిది సమాధి పెట్టిలో పోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇక కానీ అతడు ఈ దేహం నుంచి ప్రాణం విడిచి మరుక్షణమే పై పాత్రలో పడ్డాడు. ఇక అతి భయంకరంగా వేదన పడుతున్న, కష్టపడుతున్న, బాధపడుతూ కేకలు వేస్తూ నాకు ఎవరైనా సహాయం చేస్తారేమో అటు పైకి చూడగానే తండ్రి యొక్క ఇడది రొమ్మున ఆనుకున్న లాజరును చూశాడు. ఇక ఈ లాజరు ఎక్కడ వాడు గమనిస్తున్నాడు. ఇక ఎవరు అతను? నా ఇంటి దగ్గర ఉన్న లాజరు కదా అని. ఇక ఆ తర్వాత పరిస్థితి మీకు తెలుసు. ఇంకా కాబట్టి ఈరోజు నీ వినాల్సిన యొక్క మాట ఏంటంటే, భారం మోసుకున్న సమస్తం చిల్లర మీరు నా వద్దకి రండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు దేవుడు. ఇక ఆలోచన. ఇంకా ఇదే విధంగా మనం చూస్తే ఇక్కడ దావీదు కీర్తన మనం చూస్తే ఏం కనబడుతుంది? ఈ లోకములో ఇల్లు కడుతున్నాం, ఈ లోకములో ఏది సమాజం అంటే మనం ఒక గ్రామాన్ని ఆధారం చేసుకుంటున్నాం. దేవుడు లేకుండా నువ్వు ఇల్లు కట్టినా లేకపోతే ఆ ఊరిని ఆధారం చేసుకున్నా ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం ఉంది? లేదు. అది కాదు, దేవుడు అంటే వీలేద్దా, దేవుడు మనకి ఇస్తాడా అని రెయ్యింబొగులు కష్టపడుతూ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కానీ అపవాదు చేతులను నువ్వు వాడుతున్నావంటే దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా? లేదు. కానీ ఇంతలోకి ఇదే విషయంలో ఒక వ్యక్తి నాకు ఇంట్లో డబ్బులు లేవని చెప్పేసి ఆదివారం దేవుడు సందుకు రావాల్సిన వ్యక్తి ఎవరు ఏంటిది 1000 రూపాయలు ఎత్తా అంటే పని పోయినాడు. ఇతని ఇంట్లో ఇబ్బంది ఉంది కదా, సరే 1000 రూపాయలు ఇస్తాడు, దేవుడు తెలుసు నా గురించి అని చెప్పని పని పోయినాడు. సాయంత్రం డబ్బులు ఇస్తే ఇంట్లో కూరగాయలకి, పిల్లలకి, ఇంట్లో అందరికి తినడానికి తినొస్తాను పోయినాడు. పని చేసి అంత అయిపోయిన తర్వాత, అయ్యా నాకు డబ్బులు కావాలి అంటే, ఇవాళ డబ్బులు లేవయ్యా, ఎల్లుండి ఇస్తా అడక్. కాదయ్యా ఈరోజు నాకు ఇంట్లో ఇబ్బంది అయి ఉండి నేను చర్చి కోసం ఎత్తుని కానీ నేను పనికి వచ్చినానయ్యా, నాకు డబ్బులు కంటే లేవు, ఇప్పుడు నాకు లేవయ్యా, వీళ్ళైతే రేపు సాయంత్రం చూద్దాం పో అడక్. వీళ్ళని చెప్పిన వ్యక్తిని మన సాయంత్రం అడక్. అప్పుడు దేవుడి మందిరానికి వచ్చినాడు, నేను నా కాడికి వచ్చినాడు. తనకి ఎటువైపు కోపం ఉందో అన్ని దిక్కులోంచి అడిగినాడు. ఎక్కడ కోపం లేదు. సాయంత్రానికి తనకు తన పిల్లలకి భోజనం లేదు. మామూలుగా కూర్చోన్నాం, బయట కూర్చోన్నాం, మాట్లాడుతున్నాం. ఎక్కడికి పోయినా ఈరోజు ప్రార్థన రాలంటే కొంచెం ఇబ్బంది ఉండి నేను పనికి పోయినానని చెప్పాడు. అట్లట్ట ఆదివారం ప్రార్థనకు వస్తే మంచిది కదయ్యా, ప్రార్థన పక్కకు పెట్టి నువ్వు ఎంత పనికి పోయినా కానీ నీకు అది సమయానికి నీకున్న ఆపత్తికి అది అక్కర్రదయ్యా అని చెప్పాను. ఈ మాట తనకు సూటిగా తగిలిందన్నమాట. ఇంకా పోతాడేమో అని చెప్పని నేను లేచి వెళ్ళిపోదామని చూస్తున్నా, అతను లేచి వెళ్ళిపోవట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్నా గంట అయిపోయింది, గంట దాటిపోతుంది, ఏమైందయ్యా అని చెప్పిన. పిల్లలకి అన్నం లేదన్నా అని చెప్పాడు. సరే డబ్బులు ఆ టైంలో డబ్బులు పర్సులో ఉంటే డబ్బులు ఇచ్చేస్తాను, వెళ్ళి పిల్లలకి అన్నం పెట్టుకోపో అని చెప్పి పోతుంటే మళ్ళీ పిలిచి చెప్పినాను, ఆపదకాలం ముందు దేవుడు అక్కడికి వస్తాడు, మనుషులు అక్కడికి రారు, నువ్వు చేసే కష్టం ఆ సమయంలో నాదుకోదని చెప్పి ఏడ్చాడు. ఇంకా నేను ఎప్పుడు తప్పుడు పని చేయను అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే నువ్వు గమనించాల్సిన విషయం చూద్దాం. బైబిల్లో రాత్రి మనం చదువుకునే వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా చాలు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? చాలా అద్భుతమైన మాట ఇక్కడ ఉంది. ఏంటిది? నువ్వు వాక్యమందు నిలిచి ఉంటే
నిజముగా నువ్వు దేవునికి శిష్యుడు అవుతావు, లేకపోతే ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడివి అయితే ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, లేకపోతే ఆయన శిశువుగా ఏంటిది ఎప్పుడైతే వాక్యం ముందు నిలిచి ఉంటావో, నువ్వు ఏ రీతిగా ఆయన ప్రేమిస్తావో ఆ రీతిగా నిన్ను ఆయన సొంతం చేసుకుంటాడు. ఇక నువ్వు ఏ రీతిగా ప్రేమిస్తావో, దాసుడుగా, దాసులుగానా, లేదా కన్నబిడ్డగానా, లేదా తండ్రిగానా, నువ్వు ఏ రీతిగా ఏంటిది ఆయనకి నువ్వు ప్రేమిస్తావో, ఏ రీతిగా నువ్వు ఆయన్ని పిలుస్తావో ఆ రీతిగా నిన్ను సొంతం చేసుకొని ప్రతి విధమైన యొక్క దాశత్రాంచిని నడిపిస్తాడు ఆయనకు. ఎందుకు? నువ్వు సత్యము గ్రహించినావు, దేవుని యొక్క వాక్యము అందు నిలిచి ఉంట వలన సత్యం గ్రహించినావు. సత్యము గ్రహించినప్పుడు అబద్ధమేందో సత్యమేందో నీకు అర్థమైంది, హృదయం తెరవబడింది, మనస్సాక్షి తెరవబడింది, మనోనేత్రం వెలిగించబడ్డాయి, దేవుని యొక్క వెలుగు నిమినికి వచ్చింది. ప్రతి విధమైన బంధకాలు కాలిపోయి పూర్తిగా నువ్వు విడిపించబడ్డావు. ఇంకా హల్లెలూయా. దేవుడు సహాయం చేయకపోతే ఎవరు నీకు సహాయం చేసేది? దేవుడు చెలవిస్తూనే కింద మనిషి సహాయం చేసేది. దేవుడు చెలవ లేకుండా ఆకాశంలో పచ్చిగాని కింద పడదు. దేవుడు చెలవ లేకుండా నీ తలలో ఇంటికి కానీ రాదు. ఈ దెబ్బ ఈ ఈ దాదాపు ఒక 10-20 సంవత్సరాల నుంచి దేవుడు చెలవేంది. అందరూ ఇంటికి ఉడికిపోవటం, ఏదో గిన్నె, గ్లాసు, చెంబు కొనుక్కుంటారు. చెంబు, గ్లాసు కొనుక్కోండి. ఎందుకు? ఇలా ఆలోచనలు సరిగా లేక దేవుని ఎదుట నిలబడలేని ఏంటిది ఆ మనస్సు గలిబిలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ ఏమైద్దామా, ఇంజన్ బాగా స్పీడ్ కుదురుతుంటే ఏమైందమ్మా, బైక్ బాగా స్పీడ్ పోయిన తర్వాత బైక్ ఆపిన తర్వాత దానికి గొట్ట మీద చేయబెట్టు, ఏమైద్దాం? కడదలేదా? అలాగనే మన బాడీకి ఇది బాగా విపరీతమైన ఆలోచన వచ్చినప్పుడు లోపల ఇంజన్ బాగా స్పీడ్ తగ్గిద్ది అన్నమాట. కొంతమంది గుండె మీద చేయబెట్టగానే ఎగురుతుంటుంది. ఇక్కడ ఆ వేడి ఎక్కువై ఇంకన్నీ బీపీ ఎక్కువైతే ఆ తలలో వెంట్రుకలు రాలుతాయి, ఇంకన్నీ వస్తాయి. ఇంకా చెప్పేదేం కదా, అన్నీ వస్తాయి. ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, సత్యము నీ ఎడల, దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు, నీ ఎడల, నీ వ్యక్తిత్వంలో, నీ సొంత ప్రయత్నంలో దేవునికి చోటుందా? నీ ఎడల దేవునికి, ఆయనకి అధికారం ఇచ్చినావా? ఆయన అధికారం కింద ఉన్నావా? ఆయన రాజ్యం యొక్క పరిపాలనలో ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎటువంటి పరిస్థితికి వెళ్ళినావు, నువ్వు ఎటువంటి పరిస్థితికి వెళ్ళినా దేవుడు సహాయం ఉంటే చాలు. దేవుడు సహాయం ఉంటే ప్రతి విధమైన అపవాది యొక్క బంధకం నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. ఇక్కడ కింది మాటలు చదవండి. ఇక్కడ మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికీ మేము దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రంగా చేయబడదురని ఎలా చెబుతున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపముకు దాసుని, హల్లెలూయా, పాపము చేయి ప్రతి వాడును. ఏంటిది పాపం అంటే? దేవుని యొక్క మాట వినకపోవటమే పాపం. ఏంటిది పాపం? ఆయన మనకు ఆజ్ఞాపించిన ఏంటిది? ప్రతి ఆదివారం దేవుడు సన్నిధిలో ఉండమని, ఉదయకాలం సాయంత్ర కాలం నీ జీవితంలో ఏంటిది ప్రార్థించము, నీకు ఏ అంశమో ప్రార్థించమని. ఆదివారం దేవుడు సన్నిధిలోకి రాలేకపోవటము, ప్రార్థన చేయలేకపోవటము, దేవుడితో కలిసి నడవలేకపోవటము, ఇదంతా దేవునికి వ్యతిరేకమైన విధానం. అందుకే బైబిల్లో ఒక మాట రాబడి చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనంలో, ఆదికాండము 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. భూలోకము దేవుని యొక్క సన్నిధిని చెడిపోయి ఉన్నను, భూలోకము బలాత్కారంతో నిండి ఉన్నను,
దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉన్ను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడుపు వేసుకుని ఉండిరి. ఏ మార్గం? మనసు చేతుల్లో బంధింపబడ్డారు, బలవంతకర చేతుల్లో బంధింపబడ్డారు, తమ ఆలోచనలో బంధింపబడ్డారు, దేవునికి వ్యతిరేకమైన ఏంటది దారులు వెళ్ళిపోయినారు. తిరిగి వాళ్ళ మార్గాలను వారి జీవితాలను పూర్తిగా చెడగొట్టుకొని దేవుని దిట్టం ఉన్నారు. ఇక్కడ ఆకాశం నుంచి దేవుడు చూసినప్పుడు ఎక్కడ ఎవరు పనుకొచ్చాడు? దేవుడు లేడు. ఇటువంటి యొక్క పరిస్థితి. అందుకే మనము దారి తొలగిపోయి చెడిపోకుండా అంటే, లేదు దేవుడు మనకు సిద్ధపరిచే యొక్క మార్గం చెడగొట్టుకోకుండా అంటే ఏం చేయాలి చేస్తున్నా, మనము దేవుని యొక్క మాట వినాల్సిందే. ఏంటిదా మాట? మనం చెడిపోకుండా అంటే ప్రతి ఆదివారం నన్ను సన్నిధికి రమ్మను. ఎందుకు? నువ్వు చెడిపోకుండా ఉండటానికి, నీ కుటుంబం చెడగొట్టుకోకుండా ఉండటానికి. నువ్వు సాతాను చేతిలో ఏంటిది పడిపోయి నీ కుటుంబాన్ని నువ్వు ఏంటిది పాతాళంలోకి వెళ్ళిపోకుండా సాతాను చేతిలో బంధువులు ఉండకుండా ఉండటానికి దేవుడు ప్రతి ఆదివారం రమ్మంటాడు. కానీ మనం ఎట్లా వస్తాం? నేను రాను. రాకపోతే ఎవరికి నష్టం? దేవుడికా? సొదొమ యొక్క పట్టణం గాలిపోయింది, దేవుడికి నష్టం వచ్చిందా? ఆలోచించేయండి. ఈరోజు ఈ మధ్యాహ్న కాలం వెంటనే దేవుని యొక్క మాటలు జాగ్రత్త. నువ్వు ఆత్మీయంగా వెదగాలంటే దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం ఉండాలి. దేవుడి గురించి తెలుసుకోవాలి. నువ్వెంత తెలుసుకుంటావో సత్యం గ్రహిస్తావు, నీ గ్రహింపులోకి వస్తుంది. ఇంకా అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, తోపకబడ్డ విత్తనాలు, రాత్మినబడ్డ విత్తనాలు, ముళ్ళ పొలబడ్డ విత్తనాలు, మంచి సారంగల ఎడిది పడ్డ విత్తనాలు. తోపకబడ్డ విత్తనము ఎందుకు ఆకాశ పక్షి వెతుకుపోయిందంటే గ్రహించకపోవటం వలన సాతానుడు ఆకాశ పక్షి రూపంలో వచ్చి నీలో విత్తబడ్డ వాక్యాన్ని ఎత్తుకొని పోయాడు. అలానే రాత్రి పడ్డ విత్తనం కారణిస్తున్న ఏంటిది? నీ రాతి గుండా కఠినమైన మనస్సాక్షి, కఠినమైన హృదయం నీలో ఉండటం వలన వాక్యం అయితే విన్నవు కానీ లోపలికి పోట్లా, గ్రహింపు తీసుకొని పరిశ్రమ చేసుకొని తప్పును సరి చేసుకొని విడిచిపెట్టేంత ఆలోచనకు నువ్వు సోటివ్వలేదు. కఠినమైన హృదయం, కఠినమైన మనస్సాక్షి రాతి గుండెగా మారిపోయింది. అది ఇక నేను ఇట్లా దివారాత్రులు వాక్యం చెప్పినా బ్రతుకులో మార్పు రాదు. హల్లెలూయా. బ్రతుకులో మార్పు రాదు. ఇంకా మార్పు రాని జీవితాలకి ప్రయోజనం ఉంది. అందుకే రాత్రిని పడ్డ విత్తనం అంట, కానీ మొలిసింది, కానీ వేరు లోపలికి పోదామంటే రాయి ఉంట వలన ఆకాశంలో ఉన్న సూర్యుడు వేడికిని ఈ బండ వేడికి మధ్యలో మాడిపోయిందట. అలానే ముళ్ళ పొదల పడ్డ విత్తనం కుటుంబ సమస్యలకు కానీ అనేక సమస్యలు ఒత్తుల్లో ఐకక విషారంలో పడిపోయి మొనటానికి మొలిసింది. ఫలించుదామంటే వెతుకుదామంటే ఈ యొక్క ఐకక విషారంలో పోయి అణిగిపోయింది. అంటే వారి జీవితాలు ఎక్కడైతే ఎటువంటి స్థితి ఎత్తి కలిగి ఉన్నారో అక్కడికి వచ్చి ఆగిపోయారు. ఇంకా ముందుకు ఒక అడుగు కానీ లేదు వారి జీవితాలలో. కన్నా సారవంతమైన భూమిలో పడ్డ విత్తనము అది 100 రెట్లుగా ఫలించింది, 60 రెట్లుగా ఫలించింది, 30 రెట్లుగా ఫలించింది. ఆలోచించి ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్నాం. పాపము చేయి ప్రతి వాడు పాపానికి దాసుడుక. ఏంటిది పాపం? దేవుడు చెప్పిన యొక్క మాట ప్రకారంగా నువ్వు అడుగులు వేయకపోవటం వలన. అదే మాటని చూద్దాం. యెషయా 1వ అధ్యాయం 2వ వచనంలో యెషయా యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి శయగుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతమైన దుడ్డిని తెలుసుకున్నాం. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోషింపరు. పాపిష్టి జనమా, దోషుల ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపుజే పిల్లలారా,
మీకు శ్రమ. ఎవరు? దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకోలేని పరిస్థితులు ఇక్కడ ఉంది చూడండి. ఇక ఆకాశం ఆలకించము, భూమి చెగుము, నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసితిని కానీ వారు నా మీద తిరగబడ్డారు. నువ్వు ప్రతి ఆదివారం దేవుడు సంధికి రాలేకపోవటమే నువ్వు దేవుడిని తిరగబడ్డావు. అందుకే నీ జీవితంలో శ్రమలు. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, మీకు శ్రమలు. ఇది మనం తెచ్చుకున్నామా? దేవుడు పెట్టాడా? దేవుడు అటువంటి యొక్క దాసత్వంలోకి వెళ్ళకూడదని, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి నువ్వు పాపము చేయకూడదని, పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుని చెబుతున్న యొక్క విధానంలో నువ్వు ఎందుకు ఇటువంటి సమస్యలు వెళ్ళిపోయావంటే, దేవుడు చెప్పిన యొక్క మాట వినకపోవటమే నీకు ఇటువంటి శ్రమలు సంభవించినాయి. అందుకే దేవుడు దుష్ట సంతానమా, చెడుపు చే పిల్లలరా, మీకు శ్రమ. ఎటువంటి శ్రమలో ఉన్నావు? శ్రమ లేదు అన్న చెప్పకెత్తండి. శ్రమ నాకు లేదు అన్నవాళ్ళు ఏందమ్మా ఎవరెత్తారు? ఎవరెత్తారు? శ్రమ లేదా నీకు? మీ అనకుండా శ్రమ ఉంది, నీకుందిగా. ఆయన ఒక్కడేంటో చిన్న జాలు, బిందెడ పాలల్లో చిన్న విసుముడు జాలుకి మొత్తం పాలు మొత్తం చెడిపోతాయి. చెప్పండి. ఇక బాగా గమనించండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, భారం మోస్తున్న వారికి విశ్రాంతి, భారం మోసుకుంటున్న వారికి విశ్రాంతి. దేవుడు ఏమంటే, నేను నీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు. ఆయనకి నీకు విశ్రాంతి కావాలా? భారమైన కాడి కింద నలిగిపోతావా? నీకేది కావాలి? మరి విశ్రాంతి కంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్రతి ఆదివారం ఎక్కడికి రావాలి? నేను రాను. పాస్టర్ ఫోన్ చేస్తే వస్తాలే. అమ్మా ఏడనో? అనయ్యా చెప్పండి, ఈరోజు ప్రార్థన ఉందమ్మా పలానా ఇంట్లో. సర్లే అన్నయ్య. దెయ్యం పెట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తుంటారు. ఇక అవును, నీకు శ్రమ ఉంది, నీకు కష్టం ఉంది. నీకు ఒక మాట చెప్పమంటావా? హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక్కడ స్వప్నమ్మ కప్పికి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు నిలిచున్నారంటే, ఇక్కడ నేను ఉన్నానంటే, ఇదంతా ఇక్కడ నిలిచిందంటే అక్కడ ఆయన ప్రార్థన, ఆ సంఘం ప్రార్థన. కృతజ్ఞత కలిగి నేను బ్రతకాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. నన్ను ఈ స్థితికి పట్టుకొచ్చింది, నన్ను ఈ స్థితి నిలబెట్టింది. దేవుడికి నాకు మధ్యలో ఒక కాపరి ఉన్నాడు. కాపరికి నమ్మకం ఉంటే చాలు, దేవుడికి నమ్మకంగా ఉన్నట్టు. నువ్వు కాపరికి మాటకి, నిజమైన కాపరి ఏం చేస్తాడు? దేవుడిని దారిలో నడుపుతాడు. కానీ కాపరాన్ని ముసుగేసుకొని నీ ఇల్లుని, నీ ఇంట్లో సమస్తం దోసుకుంటాడు. కాపరి ఎంత మాత్రం కాడు. నిన్ను బలపరిస్తే చాలు, నేను దేవునికి అంటుకడితే చాలు, ఆ దేవుని యొక్క సత్య మార్గంలో నిన్ను నిలబెడితే చాలుక ఆటోమేటిక్గా నేను ఈ స్థితిలో ఉంటానే కారణం నా సంఖ్యము, నా కాపురే నన్ను ఈ రీతి పట్టుకొచ్చినాడు ఆయన అని ఆ విధానం, ఆ గ్రహింపులోకి వచ్చినప్పుడు నువ్వు కాపరిని మర్చిపోలేవు, దేవుణ్ణి మర్చిపోలేవు, ఎవరిని విడిచిపెట్టవు. ఇంకా బాధ్యత, తల్లి నేర్పించాల్సిన విషయం బాధ్యత. అది నేను చేయాల్సిన బాధ్యత, అది నేర్చుకోవాల్సిన బాధ్యత నీది. దేవుడు దీవించినప్పుడు నువ్వెక్కడికి ఆగమంక. హల్లెలూయా. అమ్మ నాన్న పెంచి పెద్ద చేసి అంత అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా నేను తెలంగాణ ఏరియాలో ఒక ప్రాంతంలో దాదాపు 27 ఇల్లు వచ్చినాయి. తండాకి సంబంధించిన ఇల్లు గవర్నమెంట్ నుంచి. ఆ ఇల్లు మేము కట్టడం జరిగింది. దాంట్లోంచి ఒక నెల డబ్బు వచ్చిన తర్వాత దాంట్లోంచి అమ్మకి నాన్నకి బట్టలు తీసుకొని, నాన్నకి ఏమి ఇష్టమో అమ్మకి ఏమి ఇష్టం తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చాడు. ఇంకా ఎందుకు? ఈ కష్టం వాళ్ళది. మామూలుగా ఈ లోకంలో ఒక తల్లిని, ఒక తండ్రిని మనం ఎలాగా ప్రేమిస్తామో కాపరిగానంతే తల్లి, తండ్రి,
ఆయన ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి. వీళ్ళు మన శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులు. ఈ పరంగా ఆత్మీయంగా, ఈ పరంగా తల్లిదండ్రులు, ఆత్మీయంగా కాపరి. ఇటువంటి యొక్క విధానంలో శుద్ధం అమ్మడగా నీకు అర్థం కావడానికి తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక చూడు 17, మీ పైన నాయకులుగా ఉన్నవారును లెక్క ఒప్పచెప్పసిన వారి వల్లే మీ ఆత్మను కాయుతున్నారు. వాడు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్టును వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇక చూడండి, నీ కోసం ఎన్నోసార్లు నువ్వు చిన్న సమస్య చెబితే ఆ సమస్య పరిష్కారం ఎంతవరకు కాపరి నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఇక్కడ తిరిగి మళ్ళీ నువ్వు వచ్చి చెప్పేంత వరకు, నువ్వు వచ్చి మళ్ళీ చెప్పేంత వరకు నువ్వు అయ్యా నీ కుమార్తె, అయ్యా నీ కుమారుడు ఇటువంటి కష్టంలో ఉన్నారని చెప్పారు, వారిని విడిపించి వారిని కాపాడు అని నీ విషయంలో నీ తప్పులు కాపరి ఒప్పుకొని, నీ కష్టాలు నీ తప్పులు ఆయన ఈపు మీద వేసుకొని ప్రార్థన, అయ్యా వారి పక్షాన నేను క్షమాపణ కోరుతున్నాను, నేను పశ్చాత్తపడుతున్నాను, అయ్యా వారిని క్షమించు ప్రభు, వారిని విడిపించు ప్రభు అని కాపరి ప్రార్థన చేస్తాడు. తిరిగి మళ్ళీ మీరు చెప్పేంత వరకు. కానీ మనం చెప్పం. కష్టం వచ్చినప్పుడు చెబుతాం, మేలు వచ్చినప్పుడు మరి అప్పటిదాకా నేను మోకలు పడుకుంటాడు. ఇక కాపరి దుఃఖపడితే, కాపరి నొచ్చుకుంటే జీవితంలో ఎక్కడ నువ్వు మేలు చూడలేవు. బైబిల్ చెబుతున్న మాట అది. అందుకే అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు. మనము దేవుని మాట ప్రకారంగా జీవించే వాళ్ళము, దేవుని మాట పైన నిలబడే వాళ్ళము. బైబిల్ ఏముంటుంది, నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే మీరు నిజముగా మీరు నా శిష్యులు, మీరు సత్యమును గ్రహించితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ప్రతి విధమైన యొక్క దాసత్వం నుంచి విడిపిస్తుంది. నువ్వు వాక్యమందు నిలిచి ఉంటే కారణం ఏంటిది? దేవుని మాట వింటాం. అది ఆయన వాక్కు, అది ఆయన మాట, అది ఆయన జీవం, అది నీకు ప్రాణం, అది నీకు వెలుగు, అది నీ ఆత్మీయ జీవితానికి ఆహారం, నీకు బలం. అటువంటి మాటల్ని, దేవుని మాటలు ఉల్లంఘిస్తే నువ్వు ఏడా అభివృద్ధి చెందుతావు? నువ్వు అభివృద్ధి చెందాలని, నువ్వు ఆత్మీయంగా వెదగాలని, నువ్వు ఫలించడమే దేవుడికి ఇష్టం. నువ్వు మంచిగా ఉన్న స్థితిలో ఉండటమే కాపరికి గాని ఇష్టం. హల్లెలూయా. ఒక అమ్మాయి నడిగేడ్లు, అమ్మాయిది మాకు ఇంటి పక్కనే. మేము చిన్నపిల్లలప్పుడు వాళ్ళు పాలు తాగుతున్న టైంలో, అంటే నాకు 10 సంవత్సరాల టైంలో ఇక నిన్న సేవలోకి వచ్చడానికి ఆమె వెదిగి ఉంది, మంచి చదువుకుంటుంది. ఇక వాళ్ళ కుటుంబం మా కుటుంబం బాగా కలిసి ఉంటుంది అన్నమాట. ఇందులో కనుక్కున్న రీతికి అమ్మాయి కడుపు నొప్పి వచ్చింది. ఇంకా నేను దేవుని నమ్ముకున్న సేవలోకి వచ్చినా వాళ్ళు మనం దూరంగా ఉన్నారు. ఇంకా ఎందుకంటే అన్న యేసు ప్రభు నమ్ముకున్నాడు కదా, మనం డిస్టర్బ్ చేయకూడదాం అని చెప్పి వాళ్ళు దూరంగా ఉన్నారు మాకు. ఇంకా వాళ్ళకి మాకు మధ్య రోడ్డే అడ్డం, ఇంకేం లేదు. ఇంకా అయినా కానీ వాళ్ళు ఇటు తొంగి చూస్తారు, పెద్దమ్మ ఉందా, పెదనాన్న ఉన్నాడా, అన్నలో ఏ అన్న ఉన్నాడు అని చూసుకుంటారు తప్ప దగ్గర, ఎందుకు నీ ఇంట్లో ఉన్నా కదా సోకుడిగా టక్కన రారన్నమాట. ఇంతలోకి కడుపు నొప్పి వచ్చింది, బాధపడుతుంది. అప్పటికి 3 నెలలిందంట కడుపు నొప్పితో బాధపడతా. తిరగని హాస్పిటల్ లేదు, అన్ని దిక్కుల్లో పోయినారు. డబ్బు ఖర్చు పెట్టి, డబ్బు బాగుంది వాళ్ళకి, ఆయన ఖర్చు పెట్టినా తగ్గలేదు. ఇక ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అర్ధ టైంలో ఈ కడుపు నొప్పి తగ్గేటట్లేదు, మమ్మల్ని ఏంటిది చూడండి, చూపించిన హాస్పిటల్ అన్ని దిక్కులు చూపించారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు, ఇది తగ్గలేదని చెప్పేసి, ఎందుకు ఈ నొప్పితో నేను తట్టుకోలేకపోతాను అని కృష్ణ పోసుకుంది. పెరిగిన అమ్మాయి, మంచి చదువుకుంది, బీటెక్ చదివింది. ఇక కృష్ణ పోసుకున్న టైంకి వాళ్ళ అమ్మకి ఎందుకు కొద్ది మెనుకొచ్చి కృష్ణ వాసన వస్తుందంటాడు. అరే ఇంద్ర కృష్ణ వాసన చూసేలకి అమ్మాయి కృష్ణ పోసుకుని తడుపుకోండి, మొత్తం తడిచిపోయింది, మొత్తం కృష్ణ కింద పోతా ఉంది. ఎమ్మటి ఏమ్మా ఏం చేస్తున్నావు అంటే, తట్టుకోలేకపోతున్నానమ్మా, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను, నాకు సంతోషం లేదు, మీకు మనం సంతోషించలేదు, అందుకు చచ్చిపోదామని ప్రయత్నం చేస్తుంది. ఎమ్మటే వాళ్ళ అమ్మ నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, ఇక్కడ మన అన్నడమ్మా, అన్నక్కడ పంప,
హాస్పిటల్ చూపించాం కదా, నీకు తగలేదుగా అని అక్కడ పంప. ఎంత రోడ్డు అడ్డం ఇంకా. అప్పుడప్పుడు స్నానం చేయించి బట్టలు కట్టేసుకుని తిరిగి ఏంటది ఉదయం ఇంటి టైంకి వచ్చి నిలబడండి. దమ్మా అని పిలిచినాక వచ్చి కూర్చుంది. ఏందమ్మా అని చెప్పినాక కడుపు నొప్పి వస్తున్నాయా అని చెప్పింది. సరే కూర్చోని చెప్పి వాళ్ళ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను. ఇంతలోకి వీళ్ళతో మాట్లాడుతుంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా. వీళ్ళు పక్కకి పెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నా. మాట్లాడుతూ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎటుందమ్మా నీ కడుపు నొప్పి? లేదన్నా తగ్గిపోయిందని చెప్పాను. 3 నెలలతో కష్టపడుతున్న సమస్యది. 3 నెలలతో కష్టపడుతున్న వ్యక్తి సద్దామాన్ని సావులోకి వెళ్ళి ఒక్క క్షణంలోనే దేవుడు సిద్ధలాడాలని తిరిగి ఒక అర్ధ గంట లోపలనే తగ్గిపోయిందని మాట చెప్పింది. ఎందుకు నీ మాట చెప్తున్నంటే, నువ్వు నమ్ముతున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు సత్యమంతుడు. నువ్వెటువంటి బంధకాల్లో ఉన్నా, నువ్వెటువంటి పాపములో ఉన్నా, ఎటువంటి మాయగల చేతిలో ఉన్నా, నువ్వెటువంటి బలహీనలలో నువ్వు పట్టబడి అమ్ముడుపోయినా నేను విడిపించగల సామర్థ్యుడైనా నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటే చాలు. ఏంటిదని చెప్పింది? ప్రతి ఆదివారం దేవుని మందిరంలో నువ్వు ఉండాలి. నీ కష్టాలు, నీ బాధలు, నువ్వు ఇటువంటి బంధకాల్లో అపవాదు చేతిలో నువ్వు బంధింపబడి నీకు శాంతి, సమాధానం, నెమ్మది లేక కోల్పోయి సావే నా బతుకు శరణం అనుకుంటున్నావా? అటువంటి పరిస్థితి నుంచి దేవుని విడిపించగలడు ఆయన. చూద్దాం ఒక మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో, నజరేతును విడిచి జెబులూను నప్తలిను దేశం యొక్క ప్రాంతంలో సముద్రం యొక్క తీరమందలి కపెర్నౌముకు వచ్చి కాపురమున్నాం. జెబులూను దేశమును నప్తలి దేశమును ఏర్దానికి ఆవలున్న సముద్రం యొక్క తీరమున అన్ని జనులు నివసించి గలిలయను చీకట్లో కూర్చుని ఉన్నాం ప్రజలను గొప్ప వెలుగు చూసి మరణ ప్రదేశములను, మరణ ఛాయలను కూర్చున్న వారికి ఏలుగు ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా. మరణ అంచుల్లో, మరణ ఛాయలో ఏంటిది? ఆ చీకట్లో ఉన్న వారికి ఇదిగో దేవుని యొక్క వెలుగు వారిని చీకట్లో చెడిపించింది. వాళ్ళని వారి యొక్క స్వాతంత్ర్యం దేవుడు ఇచ్చినాడు ఇక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రయాస ఏడిది పడి మోసుకుంటున్న సమస్త జిల్లా మీ నా వద్దకి రండి, నేను మీ ప్రాణానికి విశ్రాంతి కలగజేస్తా అంటాడు దేవుడు ఇక. మరి నీకు విశ్రాంతి దొరకాలంటే, నీకు నెమ్మది దొరకాలంటే, నీ జీవితంలో సమాధానం కలిగి ఉండాలంటే, నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలంటే, నీ కుటుంబంలో ఐక్యత కలిగి, ప్రేమ, ఒక్క మనసు కలిగి, మాటలు సుదులు కలిగి నడవాలంటే ఇదిగో నువ్వు ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. లేకపోతే ఏమైంది? మనం చదువుకున్నాం కదా, విషయగంధం చదువుకున్నాం కదా, ఆకాశం ఆలకించము, భూమి చెగుము, నేను నా బిడ్డల్ని పెంచి గొప్పవారిని చేసింది కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆలోచించి ఎందుకు ఈ శ్రమలు? నువ్వు అనుకుంటున్నావు నా ఇంట్లో నా కొడుకు చచ్చిపోయాడు, నా ఇంట్లో నా కోడలు చచ్చిపోయింది, నా ఇంట్లో నా మనవడు చచ్చిపోయాడు. ఎందుకు? దేవుడు తప్ప? చూపించు, నీ కాడ ఆధారం ఏముందో నేను చూపిస్తా. నీ ఇంట్లో ఎందుకు మరణం వచ్చింది అనేది నేను నీకు రుజువు చేస్తా వాక్యం ద్వారా. నీ ఇంట్లో ఎందుకు మరణం వచ్చింది, ఎందుకు శ్రమ వచ్చింది, ఎందుకు మాయగాడు నీ ఇంట్లో కొత్తడు అనేది నీ కళ్ళ ముందు జరుగుతుంటే ఏమి చేయలేని స్థితిలో నిరాశలో ఉన్నావు. దేవుడి గురించి తెలుసు కానీ, దేవుడి గురించి అర్థమైన అంత గొప్ప దేవుడి గురించి తెలుసు కానీ ఏమి చేతగాని కిందగా మిగిలి ఉన్నావు. కారణం ఏంటిది? దేవుని కోసం ఒక్క అడుగుగా నీకు కాడలేదు. ఒక్క అడుగు పేరుకు మాత్రమే మెల్లో బోర్డు ఉంది, సిలువ. ఏముందమ్మా? సిలువ. సిలువ
చూడంగానే అరే ఆమె యేసుప్రభు నమ్ముకుంది, ఆయన యేసు అని సులువు చూసి చెప్పుకోవడం తప్ప నీ రియాలిటీలో దేవుడి గురించి చెప్పుకొని ఎవరు దీవించబడ్డ కనబడలేదు నాకు. నీ ద్వారా ఎంతమంది దీవించబడ్డారు చెబుతావు ఏమన్నా? నీ ద్వారా నువ్వు రక్షణ పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రక్షణ పొందారు నీ ద్వారా? చూచి నీ రియాలిటీలో, నీ సాక్ష్యంలో, నీ భక్తులు ఎంతమంది మారారు? వెనక్కి పోకుండా చాలు, ముందు అడగంటే నీ గుండె దేవుని నామం దూషింపబడుతుంది కదా. తిరిగి నీ వర్గంలో ఇదిగో వెనక మా తమ్ముడు ఉన్నాడు, పెన్నమ్మ కొడుకు. ఒకసారి వాళ్ళ ఇంట్లో మేము ప్రార్థన పెడితే దూరంగా పోయినాడు. బలవంతం చేయలేదు. మా పెన్నమ్మగా అంతే, బలవంతం చేయలేదు. దేవుని గురించి నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను నమ్మకంగా ఉన్నాను దేవునికి. తెలియని వాటి విషయంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని గురించి తెలుసుకుంటున్నాను. నేను ఆయన గురించి తెలుసుకోవాలి. బైబిల్ను దేవరాత్రులు ధ్యానిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు అప్పగించిన పనిలో జాగ్రత్తగా నాతో పాటు ఉన్న మనసు వచ్చినా రాకపోయినా, విన్నా వినకపోయినా పక్కకి నెట్టేసి దేవుడు నాకు అప్పగించిన పనిలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా చూస్తా వచ్చినారు. ఇంకా ఆపదకాలం ముందు, కష్టకాలం ముందు దేవుడు కనబడడానికి మన యేసుప్రభు నమ్ముకున్నాడు. తిరిగి నా కొడుకు యేసుప్రభు నమ్ముకున్నాడు. తిరిగి మా అల్లుడు యేసుప్రభు నమ్ముకున్నాడు. తిరిగి మా తమ్ముడు యేసుప్రభు నమ్ముకున్నాడు అని దాదాపు నా ఇంట్లో దగ్గర 60-70 మంది పైన దేవుని మేరకు. నేను ఎవరికి సువార్త చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలా, సాక్ష్యం కాపాడుకున్నాను. కట్టుకున్న భార్య వైపు నుంచి కానీ ఈమె మారినప్పుడు అనేక సమస్యలు వచ్చినా, ఈమె మారిన తర్వాత ఈమె కరోనా టైంలో ప్రాణాపాయం ఉన్నప్పుడు వాళ్ళ పుట్టింట్లో చెబుతున్నారు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పడమ్మా. వాళ్ళ తమ్ములు కానీ, వాళ్ళ అమ్మ కానీ, ఆ వైపున వాళ్ళు కానీ, నీ దేవుడు నిన్ను సంపడవు. దేవుని నమ్మనంలో సాక్ష్యించడానికి. హల్లెలూయా. అదే కాదు, ఆమె దేవుడి గురించి నమ్మకం లేనప్పుడు, దేవుడి గురించి ఏంటిది మార్గాల గురించి తెలియనప్పుడు వింటుంది, చూస్తుంది, కానీ ఆ అనుభవంలోకి అడుగు వేయకపోవటం వలన ఎన్నో పరిస్థితులు దేవుడి మీద తిరగబడ్డా కానీ కష్టకాలం అందు తనకి అర్థమైంది. ఇక ఏమంటుంది తెలిసిన, ప్రభువా నా సమస్య నుంచి ఇడిపించబడడానికి నా దగ్గర నుంచి ఏ ఆధారాలు లేవు ప్రభువా, నేను అడగలేకపోతున్నాను. నా నీతిని బట్టి కాదు, నా బిడ్డల నీతిని బట్టి కాదు, నా భర్త రేయింబగులు నీ పనిలో ఉన్నాడు, నీ సన్నిధిలో ఉన్నాడు. ఆయన యొక్క నీతిని పెట్టి, లేకపోతే ఆయన ప్రార్థన పెట్టి, ఆయన చేతన పరిచయం పెట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించమని ప్రార్థన చేసింది. దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. ఇది దేవుడు నా ఇల్లు నా చేతనే కట్టించాడు. దేవుడు నా ఇల్లుని నా చేతనే కట్టించినాడు. కట్టింట్లోకి నేను పోలా. కట్టింట్లోకి పోయి ఇది నా ఇల్లు అంటే బాగుంటుందా? ధైర్యం. అందుకే ఆ సంతృప్తి నా అక్కడ ఉంది, ఆ సంతృప్తిని కలిగి ఉన్నాను. అందుకే ఎటువంటి స్థలంలోకి వెళ్ళినా, ఎటువంటి మనుషుల మధ్యలోకి వెళ్ళినా అందుకే ధైర్యం. పక్కవాడు వచ్చి రకరకాల మాట్లాడా ఎక్కడ భయం లేదు, భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే అటువంటి అనుభవం నా చేతులతో దేవుడు కడతా వచ్చినాడు. అవును, కొంతమంది తొలుగుతుంటారు, కొంతమంది వస్తుంటారు. అది వాళ్ళ ఇష్టం. దేవుడు చేయాల్సిన పని చేసినాడు. అది వాళ్ళ ఇష్టం. తర్వాత నీ పాపానికి నువ్వే ఏంటిది ఉత్తరవాదివి. దానికి నేను కాదు, దేవుడు కాదు. దేవుడు గురించి తెలియనప్పుడు తెలుపుకున్నాడు నీకు. నువ్వు తెలిసిన తర్వాత జాగ్రత్తగా ఉంటాం. నీ ప్రయత్నం చేయాలి, నువ్వు సొంత ప్రయత్నం చేయాలి. ఎందుకు చెట్టు నువ్వు ఎక్కుతున్నావు, కానీ నీ వల్లగా అట్లా నేను ఎంతవరకు ఎత్తగలను అంతవరకు ఎత్తున్నా, అక్కడి నుంచి నువ్వు ఎక్కాలి. అవును కదా.
నేను ఎంతవరకు వెతున్నా అంతవరకు నువ్వు ఎక్కిన కరెక్టే. అక్కడి నుంచి నీ సొంత ప్రయత్నం ఉండాలి. ఇంకా దేవుడి గురించి తెలియనప్పుడు, దేవుడి గురించి నీకు అర్థం కానప్పుడు, దేవుడు నాకు నేర్పించిన విధానం నీకు నడిపించాను. వ్యక్తిని నువ్వు ఎంతవరకు ఎక్కాలో అంతవరకు నేను ఎత్తున్నాను. ఇంకా అక్కడి నుంచి నువ్వు ఎక్కాలని సొంత ప్రయత్నం చేయాలి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడే ఉన్నావు అనుకో, నీకు విశ్వాసం లేదు. కొంతమంది విశ్వాసులు కానీ, పరిచయం చేసేవారు కానీ, సేవ చేసేవారు కానీ, ఎవరైనా సరే సేవకు నడిపిస్తుంటే నడుపుతారు. అబ్బో సూపర్ భక్తి ఉంది. ఇంకా సొంత ప్రయత్నాలు ఉండాలి లేదా? ఇది మనోళ్ళు అడవి ప్రాంతం నుంచి వచ్చినారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంది, ఉంటే తింటాం, లేకపోతే ఎండగట్టుకోవటం, ఏదో జింకనో దేనో ఒక దాన్నో కొట్టుకొని మార్చుకొని తింటాం, అడవిలో ప్రయాణం చేయటం. వాళ్ళకి అంతవరకు తెలుసు. ఇంకా ఆ వాతావరణమే తెలుసు. ఇంకా దేవుని కోసము ఎలా ఉండాలి, ఎలాగ జీవించాలి వాళ్ళకి పూర్తిగా వివరాలు తెలియ. వాళ్ళకి ఉపవాసానికి వచ్చినాను. ఇంకా 3 రోజులు కాగానే ఒక వ్యక్తి, అన్నా నా మనసంతా అడవి పిలుతుంది, అడవి నన్ను లాగుతుంది, అడవి లాగుతుంది అన్నా అని అడిగాను. ఆగా అని చెప్పినాక మళ్ళీ ఏంటిది, ఇంక లేతే ఫోన్ కాడికి పోతాం, లేతే ఇంక చూస్తుండే, లేతే ఇంకా బయట కూర్చుంటూ ముసట పెడతాను. ఇక నువ్వు వచ్చిన పని దేవుని ఇష్టంలో దేవుడికి ఇచ్చిన సమయాన్ని మంచిగా ప్రార్థన చేసుకుని, నీకు తెలిసిన మాటలే, నీకు ఎలా అడగాలో, నీకున్న కష్టాలేదో, నీకున్న బాలేదో అదే చెప్పుకో. దేవుణ్ణి ప్రార్థన ఈ సమయం నువ్వు పోగొట్టుకోకు అని చెప్పినప్పుడు, సరే అన్న నువ్వు ఉపవాసం ముగిస్తున్న వ్యక్తి 4 మాటలు చెప్పగానే, సరే అన్న నేను ఉపవాసం ముందుకు వెళ్తాను చెప్పి వచ్చాడు. ఇంకా ఫోన్ లాగేస్తున్నాను, అందరి దగ్గర ఫోన్ లాగేస్తున్నాను, ఇంట్లో పెట్టుకున్నాక. ఎందుకు ఈ ఫోన్ ఉన్న కాంచి వీళ్ళు ముందుకు పానివ్వదాను. ఇంకా 14కు వచ్చినారు. ఇంకా చెప్పినా, ఇంకా ఇష్టమైతే ఒప్పుకుంటే నడవండి, లేకపోతే ముగిస్తున్నా అన్న, మరొకసారి చూస్తాము అన్నట్టు వాళ్ళ భావం కనపడుతుంది. నాకు కానీ ఎందుకు అనిపిస్తుంది అంటే, దేవుని గురించి అనుభవం లేకుండా ఉపవాసం ముందుకు పోయినా ప్రయోజనం లేదు. ఇక్కడ ప్రయోజనము లేదు. ఇక్కడ వాళ్ళకంటే ముందు నేను ఇంకా ముగిద్దామని నిర్ణయం తీసుకున్నాక. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు వారిని ఎక్కిద్దామని. ఒక్కసారి ఎక్కించినా ఎలా ఉండదు, వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు, చెత్తకుండా అక్కడ కూర్చుంటారు. ఇక్కడ ప్రయోజనం ఏముంది? ఇంకా అందుకే దేవాది దేవుని యొక్క ఆయన ఉద్దేశం మన ఎడల ఏంటిదంటే, నువ్వు ఎటువంటి భారములో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ప్రతి విధమైన దాశతమైన కాడి కింద నువ్వు ఉన్నా, నువ్వు ఎప్పుడైతే వాక్యమందు నిలిచి ఉంటావో చాలు. నిలిచి ఉంటే చాలు. నువ్వు ప్రతి విధమైన యొక్క దాశత్వానికి దేవుడు నిన్ను విడిపిస్తా అంటాడు. నువ్వు సత్యమందు నిలిచి ఉంటే చాలు, వాక్యమందు నిలిచి ఉంటే చాలు. ఇంకా ఏమవుతుంది పరిస్థితి? నీ పరిస్థితంతా దేవుడు నీకు కంటికి చూపిస్తాడు. నీ హృదయాన్ని, మనస్సాక్షి, నీ మనోనేత్రం వెలిగింపజేసి ముందు ఏముందా అని నీకు చూపించి తప్పిస్తాడు. ఇంకా నీ అంగీకారం లేకుండా తప్పించడు ఎప్పుడైనా. నీ అంగీకారం ఉంటేనే, అయ్యా నా ముందు సముద్రం ఉంది ప్రభా, అయ్యా నా వెనక శత్రువులు వస్తున్నారయ్యా, నాకు అర్థం కావట్లేదు ప్రభా అని దేవుడు చెబితే, సరే మన సముద్రంలో పోయి పడతావా, వెనక శత్రు పడతావా, తప్పించమంటావా? ప్రభా నన్ను తప్పించు ప్రభా అని నువ్వు అంటేనే తప్పిస్తాడు. ఇంకా నీ అంగీకారం లేకుండా సముద్రంలోకి వెళ్తున్నా, వెనక శత్రువులో పడుతున్నా, దేవుడు తప్పించను నేను. ఇంకా హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆదికాండంలో 4వ అధ్యాయం 5వ వచనం ఒక మాట. 4వ అధ్యాయం 5వ వచనంలో, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో, నీకు కోపం ఎలా? ముఖము చిన్నబుచ్చుకున్నవేమి? నువ్వు సత్యక్రియ ఇంటి కలిగినలా తలనెత్తుకున్నవా? సత్యక్రియ చేయనలా వాకిట పాపము పొంచి ఉన్నది. హృదయం అనే వాకిట్న పాపము పొంచి ఉన్నది. నీలో సత్యానికి సంబంధించిన అప్రవర్తన, ఆ క్రియ, అటువంటి యొక్క ఏంటిది విధానము, సిద్ధపాటు నీ ఇక్కడ లేకపోతే దేవుడు నిన్ను విడిపించడు. నీ అంగీకారం లేకుండా విడిపించడు.
దేవుడు చెప్పిండు ఆల్రెడీ 2 సార్లు హెచ్చరించినాడు. ఇంకా ఒకసారేమో ప్రార్థన ఇక్కడ, ఒకసారి తమ్ముడు గురించి అడుగుతున్నాడు. ఇంకా ఎందుకు నీ మొక్కమ చిన్నబుచ్చుకుని ఉన్నావు కయ్యను అంటే, ఏం తన దగ్గర జవాబు లేదు. జవాబు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆ సత్యానికి సంబంధించిన లక్ష్యం ఏంటిది, ఆ అలవాటు, ఆ విధానం, ఆ చిన్నపాటు ఉంటే నువ్వు చెబుతావు. ఆ చిన్నపాటు లేకపోతే ఆయన అడిగినప్పుడు నువ్వేం చెప్పగలవు? ఇంకా నీ కాళ్ళు లేనప్పుడు ఏం చెప్పలేకపోయాడు. ఇంకా వాకిట్టిన పాపము పొంచి ఉన్నాడు. ఇంకా పాపము రావటం వల్ల ఏం జరిగింది? పాపానికి తనకు సంబంధము ఉండటం వల్ల ఏం జరిగింది? మంచిగా నీతిగా ప్రవర్తిస్తున్న దేవుని భయభక్తులు కలిగి మంచి దేవుడితో సమాధానం కలిగి నడుస్తున్న ఏబేలు తన తమ్ముడిని మంచిగా మాట్లాడే పొలం తీసుకొని చంపిన తర్వాత, అమ్మయ్య సగం పీడ పోయింది అనుకుంటున్నాడు. ఇక నా కడు దొలికిపోయి అంటున్నాడు. ఆకాశాన్ని చూసిన దేవుడు అంటున్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? మొదటగా పిలిచినాడు, సమాధానం ఇవ్వలేదు. రెండోసారి, కయ్యను నీ తమ్ముడు ఎక్కడంటే, నా తమ్ముడికి నేను కావిలివని అన్నాడు. ఇక నీ తమ్ముని యొక్క రక్తం భూమి నుంచి నాకు మొరపెడుతుంది. నీ తమ్ముని యొక్క రత్నం పెట్టి నువ్వు దేశ దిమరవై తిరుగుగా అన్నాడు. చూడండి, సత్య ప్రవర్తన లేకపోతే, ఆ సత్య ప్రవర్తన కన్నా వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు, సత్యం ఎందు అసత్యం నీకు అర్థమైంది. వాక్యమందు నిలిచి ఉండకపోతే నీకు ఏం అర్థం కాదు. ఈ కయ్యను పెట్టిన గతి ఎవరు పడుతుంది? సత్య ప్రవర్తన లేదా ఆ సత్యానికి సంబంధించినది అటువంటి యొక్క వాక్యమందు దేవుని యొక్క మాటను నిలిచి ఉంటే శాపంలోకి పోయే అవకాశాలు లేవు. నువ్వు దేవుని యొక్క వాక్యమందు నిలిచి లేనప్పుడు, ఆ వాక్యము సరంగా నువ్వు సత్య ప్రవర్తన కలిగి ఆ సత్యమందు నువ్వు నిలిచి లేకపోతే, ఇదిగో ఆటోమేటిక్గా నీకు తెలియకుండా అపవాదు చేతులకు వెళ్ళిపోతావు, భయంకరమైన శ్రమలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే వాక్యం ముందు నిలిచి ఉంటావో సత్యం గ్రహిస్తావు. ఆ సత్యం నేను ఏం చేస్తుంటే సత్య ప్రవర్తనలోకి నడిపించి నీకు నేర్పిస్తుంది. ఎటువంటి నేర్పు? ఇదిగో ఈ దారిలో వెళ్తే నీకు అన్ని మేలులే, కానీ ఈ దారిలో వెళ్తే శ్రమలోకి వెళ్తావు, కష్టంలోకి వెళ్తావు, నువ్వు తూకున్న గొంతులు నువ్వు పడతావు. జాగ్రత్త. ఇప్పుడు ఈ కయ్యను దేవుడిని తిండా ఆయన భయపడ్డా? ఎవరు పడరు? ఏమన్నా ఏమో నువ్వు చెప్పులే, నువ్వు చెప్పన్నా ఏమో అర్థం కల. ఇంత క్లియర్గా అర్థమేలాగా చెబితే ఇంకా నువ్వు తలకెక్కుకుంటున్నావు అంటే నీ మైండ్ ఎక్కడో ఉంది కదా. ఏడుంది? ఇంట్లో వాకిలి వేసినా ఇంతగా వేయలేదా? మనిషి ఈరోజు ఆదివారం కాదు, కాళ్ళు తలకాయ హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తకు వద్దాం. ఇందాక మనం ఎక్కడైతే తాగినామో అడుగుద్దాం. ఇక 8వ అధ్యాయం కింద వచనాలు. ఇక మంచి తీర్మానంతో దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిత్యముగా స్వతంత్రులుగా ఉందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కుమారుడు? దేవాతి దేవుని కుమారుడు ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చినాడు. ఆయనని నేను విడిపిస్తేనే నువ్వు విడిపించబడతావు. ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేస్తేనే నువ్వు స్వతంత్రుడు అవుతావు. ఆయనని విడిపించకపోతే, ఆయనను స్వతంత్రుడు చేయకపోతే ఏం లేదు. మన బావ మనల్ని విడిపించడు, మన అత్త మనల్ని కాపాడదు. పేరుకి మాత్రమే వాళ్ళు. ఎప్పుడైనా సరే ఆలోచించండి. ఇక దేవుడు నిన్ను విడిపించాలి. విడిపించాలంటే ఇదిగో పాపానికి సంబంధించిన ఒకడు ఉన్నాడు, దాసుడు. వాడు ఎల్లప్పుడూ నీ ఇంట్లో ఉండడు, నిన్ను కాపాడు. వాడు నిన్ను వాడుకోవటమే తెలుసు. వాడి కోరికలు, వాడి యొక్క విధానంలో వాడుకొని నువ్వు బాణశక్తికి తీసుకోవడం తప్ప వాడికి నువ్వు విడిపించే శక్తి వాడి కడ లేదు. కుమారుకుంది. ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కుమారుడు. ఆయనని విడిపించడానికి లోకములో నీ పాప భారమంతా ఎదుగు ఆయన సులోమ్యం తీసుకొని నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన పొందినాడు.
ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు, ఆయన మాత్రమే రక్షించగలడు. ఆయన నిన్నే కాదు, నీకు సంబంధించిన సమస్తాన్ని ఆయన విడిపించగలడు, నీకు మేలు చేయగలడు. ఇక్కడ హల్లెలూయా. కింది మాటలమ్మక, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు సోట్లేదు, నన్ను వెతుకుతున్నారు. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులు బోధిస్తున్నాను, ఆ ప్రకారం మీరు మీ తండ్రి వద్ద వినిన వాటిని జరిగిస్తున్నారు. వారితో చెప్పను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామునిది. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేదురు, దేవుని వలన అబ్రహాము అలాగా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారు. వారితో చెప్పను. అందుకు వారు, మేము యెరూషలేములో పుట్టిన వారం కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రిని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రిని మీరు నన్ను ప్రేమించదురు. నేను దేవుడి నుండి బయలుదేరి వచ్చినాను, నాతో నేను వచ్చి ఉండలేదు, ఆయనను పంపెను. మీరు ఎలా నా మాటలు మీరు మీ తండ్రి అపవాది సమాధులు, మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచేవాడు కాడు, వాడెందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికును, అబద్ధమునకు జనుకుడై ఉన్నాడు. నేను సత్యములో చెబుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించను? నేను సత్యము చెబుతున్నాడులా మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుడి మాటలు వినను, మీరు దేవుని సంబంధం కారగలకనే మీరు వినరని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తే దేవుని సంబంధి ఎవడో, దేవుని సంబంధి కాని ఎవడో ఆయనే మిరగాయలను గేడు చేసినట్టుగా చేసేసినాడు. ఆయన ఇంకా ఆలోచించి, దేవుని సంబంధి అయిన వాడు దేవుడి మాట వింటాడా, తీర్చిపెట్టిపోతాడా? దేవుని సంబంధి అయినవాడు దేవుడి మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు దేవుడి మాట వినడు. ఇప్పుడు ఆలోచించి, ఇంకా నువ్వు దేవుడి మాట వింటున్నావా? వింటే ఏం చేస్తావు? ఆదివారం ఎక్కడున్నా దేవుడి మందిరంలో ఉంటావు. ఎక్కడున్నా ఎక్కడుంటావు? ఎక్కడుంటావు నువ్వు? దేవుడి మందిరంలో ఉంటావు. ఎక్కడున్నా నేను దేవుని మాట వింటున్నాను, నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమార్తెని, ఆయన నన్ను విడిపించినాడు, ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డని అని నువ్వు నిజముగా దేవుని మాట వింటే ఎక్కడో చూసిన ఎన్ని సాకులు చెప్పవు. సాకులు చెప్పేది ఎవడంటే కాలము గడుపుకుంటూ తప్పించుకోవడానికి ప్రయత్నము చేస్తాడు. వీడు అపవాదికి సంబంధించిన వ్యక్తి. ప్రతి ఆదివారం నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటావు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క మాటలు వినటం వలన నీకు విశ్వాసం అభివృద్ధి చేసుకుంటావు. విశ్వాసం అభివృద్ధి చేసుకోవడమే కాదు, సత్యాన్ని గ్రహిస్తావు. నువ్వెక్కడెక్కడ బంధించబడ్డావో, నీ కుటుంబం ఎక్కడెక్కడ బంధించబడిందో, నీ ఇంట్లో ఎక్కడెక్కడ అపవాది చేత బంధింపబడ్డారో, సత్యం గ్రహిస్తున్నప్పుడు నీ హృదయం తెరవబడి, నీ సంబంధించిన వారు ఎక్కడెక్కడ బంధించబడ్డారు వాళ్ళందరినీ ఇడిపించుకోవడానికి దేవుడి దగ్గర ప్రార్థిస్తావు, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తావు, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నము చేస్తావు. ఇక్కడ ఈరోజు ఎందుకు నీ ఇంట్లో మార్పు రాలేదు? ఈరోజు ఇంట్లో ఎందుకు మార్పు అంటే, ముందు నీలో మార్పు రాలా.
దేవుడు కోరుకున్న మార్పు రాలేదు, ఆయన రూపులోకి మార్చబడలేదు. మనము దెయ్యం బిడలగానే ఉన్నాం తప్ప దేవుని బిడలగా ఉన్న వాళ్ళము ఆయన రూపులోకి మార్చబడాలి. ఆయనకు సంబంధించిన లక్షణాలు మనలో ఉండాలి. ఇటువంటి యొక్క విధానం నీలో ఉన్నప్పుడు ఏమైందంటే, ఏ వ్యక్తిని ఒకవేళ నీ గురించి పగబట్టినా, నీ గురించి తప్పుగా మాట్లాడినా, లేదా నీ గురించి ఏదో ఒక నెర మోపినా ఏమైందంటే, ఆ మనుషుల మీద దేవుడు వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడతాడు. వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఈ మధ్య ఒక పాస్టర్ గారు, ఇద్దరు పాస్టర్లు కలిసి వాళ్ళని పిలిచినాం ఇక్కడికి. మనం మంచిగా వాక్యం బాగా అందించారు, మంచిగా అందించారు. కానీ ఇంతలోకి చిన్న సమస్య వచ్చిందన్నమాట. నేనే పిలిచిన, మీటింగ్ కోసం పిలిచిన. అన్న మీరు వచ్చి మీటింగ్లో మీరు స్టార్టింగ్ ప్రార్థన చేయాలి, మీరు పాటలు పాడవచ్చు, మీ సంఘంలో పాటలు పాడవచ్చు, మీరు సాక్ష్యం చెప్పచ్చు అని. కానీ వాళ్ళ ఇంట్లో సరే అన్న ఒప్పుకున్నారు. కానీ ఆ మీటింగ్ అంతా ఆరంభించి అంతా అయిపోయింది. స్టార్టింగ్ ప్రార్థన ఫోన్ చేస్తుంటే ప్రార్థన చెప్పిద్దామని ఫోన్ ఎత్తట్లో వాళ్ళకి. ఇంకా సరే అని చెప్పిన అక్కడ ఉన్న మనుషులు పెట్టి, సేవకులను పెట్టి ప్రార్థన చేయించినాం. నా మీటింగ్ అంతా ఆపకుండా ముందు ప్రార్థన నడిపించి అంత అయిపోయింది. తర్వాత ఇంకా అతను, నేను ఎన్నిసార్లు మీటింగ్ అంతా అయిపోయినా ఫోన్ చేసి ఎత్తట్లేదు. అతను ద్వారా ఇంకొక వ్యక్తి వచ్చి నాకు పరిచయం అన్నమాట. ఈ వ్యక్తి, అన్నా ఇది పరిస్థితి అన్నీ ఏదో మాట్లాడుతున్నాను, నేను దానికి సరైన సమాధానం ఇవ్వలేదు, నెలకొన్నాను. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, అనుకున్న రీతిగా ఏ వ్యక్తి అయితే ఈ వ్యక్తి నాకు పరిచయం చేసిన ఆ వ్యక్తి వెళ్ళి, తప్పు నీ వైపు పెట్టుకుని ఆయన గురించి నువ్వు మాట్లాడటం కరెక్ట్ కదా అని చెప్పి పట్టుకోవచ్చు. ఏమంటున్నాడు ఆయన, ఏం తప్పట్టాడు, ఇంటికి వచ్చిన పిలవలేదు అని. గతంలో మన మందిరంలో వాక్యం చెప్పడానికి పిలిచి ఫోన్ చేస్తేనే పిలిస్తే వచ్చినాడు. ఫోన్ చేస్తేనే వచ్చాడు. నీ ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాను రాయాన్ని, రాలేదు. మామూలుగా ఇంట్లో సంఘంలో వాక్యం చెప్పడానికి ఫోన్ చేస్తే వచ్చినావు, అక్కడ నీ ఊర్లో మీటింగ్ పెడితే ఫోన్ చేస్తే రాలేదు. నన్ను ఇంటికి వచ్చి పిల్లలని చెప్పంటే, అదేదో ఫస్టే చెప్పుంటే బాగుండేది నాకు అన్నా. మరి దేవుడి మందిలో ఏదో వాక్యం అన్నా కదా, సరే రన్న చర్చికి రన్న మాట్లాడదాం అని అప్పుడు పిలిస్తే నేను ఇంటికి వచ్చి మాట్లాడనే అప్పుడు నాకు అర్థమయ్యేది కదా నీ గురించి, నీ బాధ ఏందో, నీ ఆలోచన ఎందుకు. అప్పుడు ఫోన్ చేస్తూ వచ్చినావు, ఇప్పుడు ఫోన్ చేసిన అందుకే నేను రాలేదని చెప్పాడంటే ఎట్లా కరెక్ట్ అది. సరే, ఈ వ్యక్తి నా గురించి వేరే వేరే మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న వ్యక్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ప్రభువా, నీ చేత పిలువబడ్డ సేవకులు ఎవరు, నీ చేత పడవని వారు ఎవరు, పిలుపు లేని వారు ఎవరు అని ప్రార్థన చేస్తుంటే, అప్పుడు ఒక గంట చెప్పిన ప్రార్థన చేస్తున్న టైంలో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తుంటే నా గురించి దేవుడు చూపించినంట. ఈయన నా సేవకుడు, ఆత్మల కోసం భారము కలిగి వేదంతో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు, తన జోలు పోయిన జాగ్రత్త అని చెప్పాడు. తన జోలుకు పోతే జాగ్రత్త అన్నట. ఇంకా ఎమ్మటి ఈ మాట దేవుడు చెప్పంలే, ఎమ్మట ప్రార్థన ముగించుకొని టక్కున ఫోన్ చేసి నాకు, అన్న నన్ను క్షమించమాడు. ఆయన ఏం తప్పు చేసి నాకు తెలియదు, ఆయన చెప్పి తప్ప ఏంటంటే నేను పొరపాటు చేసి నన్ను క్షమించమాడు చెప్తూ వచ్చాడు. సరే, నేనైతే బాధ్యుని కదా, నీ దానికి నువ్వే బాధ్యుడివి, నువ్వేం ఆలోచించావో, ఏం చేస్తున్నావో, ఏమి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు, దానికి నువ్వే బాధ్యుడివి అని చెప్పి, సరే నేనైతే మనసారి క్షమిస్తున్నాను అని చెప్పాను. అప్పటి నుంచి సంబంధం పెట్టుకున్నాడు. దేవుడితో సంబంధం లేని వ్యక్తితో సంబంధం తెంపుకున్నాడు, దేవుడితో నడిచే వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు దేవుని కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవుడి చేత నడిపించబడుతున్నప్పుడు నీ గురించి ఎవరైనా ఒక్క మాట అంటే దేవుడు ఒప్పుకోడు. ఒకవేళ నీ తల్లి మౌనంగా ఉంటుందేమో, నీ తండ్రి మౌనంగా ఉంటాడేమో, కానీ నువ్వు ప్రేమిస్తున్న దేవుడు, లేకపోతే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు నీ గురించి ఏ ఒక్క వ్యక్తి ఒక్క మాటను ఒప్పుకోడైనా, ఏదో ఒక రీతిగా ఆ వ్యక్తి వైపు నుంచి మార్గాలు తెలిసి తీసుకొచ్చి నీ దగ్గర తీసుకొచ్చి క్షమాపణ చేపిస్తాడు ఆయనక. అటువంటి గొప్ప దేవుడు ఆయనక. హల్లెలూయా. అందుకే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్త. చూడండి, ఇక్కడ బైబిల్లో ఏం రాయబడిందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, 3వ అధ్యాయం 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, ఎలుగు లోకంలోకి వచ్చిన కానీ తన క్రియలు చెడవినందున
ఆ, ఆ. దుష్కరం చే ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్కులు కనబడకున్నట్టును వెలుగును వద్దకి రాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని సందుకి ఎందుకు నువ్వు తడుచుకురాలేకపోతున్నావు అంటే కారణం ఇది. దేవుని కంటే ఎక్కడో నీ బలహీనతలలో అమ్ముడు పోయినావు. అందుకు నువ్వు దేవుడి సన్నిధికి తరచుగా రాలేకపోతున్నావు. బైబిల్ ఏమంటుంది? దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే చేస్తాం. ఒకప్పుడు ఉన్న నీ విశ్వాసం అది తిరిగి నువ్వు ఈ లోక యాత్ర ముగించిన తరకు అదే విశ్వాసంతో నువ్వు నమ్మకంగా ఉండాలి దేవునికి. నమ్మినప్పుడు ఒక విశ్వాసం, నమ్మిన కొన్ని రోజుల తర్వాత మరొక విశ్వాసం. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అది వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావు. దేవుని పైన తిరగబడ్డావు. దేవుడికి నచ్చని వాటిని నిన్ను పాడు చేసే వాటితో చేయగలిపి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని తాకట్లోకి పెట్టినావు. నువ్వే తాకట్లో పెట్టుకున్నావు. తాకట్లో పెట్టుకుంటే వీలైద్దా? వీలు పడదు కదా. ఆలోచించండి. హల్లెలూయా. అలాగే నేను చూద్దాం కొన్ని మాటలు. ఇంకా దావీదు కీర్తనలో 128వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దావీదు కీర్తన 128వ అధ్యాయం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచువారందరూ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఎవరు త్రోవ? దేవుని కొరకు సిద్ధపరిచిన త్రోవలో. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఏం కనబడుతుంది నీకు? దేవుని కొరకు సిద్ధపరిచిన త్రోవ కనబడింది. ఇంకా నువ్వు ధనుడివి, ఇంకా నువ్వు ధన్యురాలివి. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారని నా వద్దకి రండి, నేను మీ ప్రాణాలకు విశ్రాంతి కలగజేస్తా అంటాడు. నువ్వు ఇప్పుడు ఆయన నీ కొరకు సిద్ధపరిచిన దారిలో నడిస్తే నీకు విడుదల. నీకు విడుదల. నువ్వెందుకు చిక్కుల్లో పడుతున్నావు? ఎందుకు నష్టంలో పడుతున్నావు? ఎందుకు శ్రమంలో పడుతున్నావు? ఎందుకు కష్టాలు తీసుకుంటున్నావు అంటే నువ్వు దేవుడు ఎడిది మార్గంలో సరిగా లేవు. దేవుని మార్గంలో సరిగా లేవు. ఆయన వాక్యం వింటున్నావు, వదిలేస్తున్నావు. తోపక్కబడ్డ విత్తనం పొలి ఉన్నావు. నీలో వాక్యం ఉంటే వాక్యం అనే వేర్లు అంటుకట్టబడి ఒక ద్రాక్ష చెట్టు వల్లే, లేకపోతే ఒక ఇంటిది తిరిగి ఒక ఖర్జూరపు చెట్టు వల్లే, ఒక ఓలివ చెట్టు వల్ల నువ్వు దేవుని ఎదుటను ఫలించడానికి వీలవుతుంది. ఇంకా వాక్యం అనే యొక్క వేర్లో నువ్వు అంటు కట్టబడితే, వాక్యం అనే వేర్లో అంటు కట్టబడకపోతే ఏమైంది? బడుజు కంప, బోదర కంప, పల్లెరి కంప, ఇంకేంటిది తుమ్మ కంప, పిచ్చి కంప. పిచ్చి కంప గుచ్చుకుంటే పిచ్చి పడిద్ది. తుమ్మ కంప గుచ్చుకుంటే ఏమైందమ్మా? తుమ్ములు వస్తాయి. ఏ కంప గుచ్చుకుంటే అదే బాధ, అదే సమస్యలు. ఇంకా హల్లెలూయా. ప్లీజ్ ప్లీజ్ అయిపోవచ్చిందా, ముగిస్తా. బాధపడకాసుకుంటాయా? నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే జాగ్రత్త. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో, క్లియర్గా అమ్మా, మీరు మీరు అపోస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విరుష్టి యందును ప్రార్థన చెవిటి యందును ఎడతెగక ఉండిరి. ఎవరి బోధ? అపోస్తుల బోధ యందును సావాసమందును. అంటే ఏంటిది సావాసం? అంటే ఏంటిది? సంఘం యొక్క సావాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును. ఇది దేవుడు కోరుకుంటుంది. దేవుడు కోరుకుంటుంది ఇది నీ కానుంచి. అపోస్తుల బోధ అంటే వాక్యమందును సావాసమందును రొట్టె విడుచుటి యందును ప్రార్థనలు విడతరక నువ్వు ఉండాలి. కానీ సావాసం ఎప్పుడో గుర్తొస్తే, ఎప్పుడో
అలాగనే 1 కొరింథీయులు చూడండి 3వ అధ్యాయం 11వ వచనంలో, 1 కొరింథీయులు 3వ అధ్యాయం 11వ వచనంలో, వేయబడింది తప్ప మరొక పునాది ఎవడను వేయనెరడు, ఈ పునాది యేసు క్రీస్తే. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క పునాది మీద వాక్యముతో కట్టబడితే ఉంటది. కానీ వెన్నుతో కానీ, బంగారంతో కానీ, కర్రతో కానీ, కోయికలతో కానీ రకరకాలను ఒకళ్ళని కట్టుకున్నా, సమాజానికి ఒకవేళ అలంకరణతో చూపించినా ఒక్క కాలం వస్తుంది, జాగ్రత్త. అది అగ్ని పరీక్షిస్తుంది. అగ్ని మొత్తాన్ని సమస్తము దహించి వేస్తుంది. వాక్యము చేత కట్టబడే వ్యక్తి మాత్రమే నిలబడి ఉంటాడు. అందుకే ఈ నా మాటలు విని వాట్సప్ను ప్రతి వాడిని బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. ఈ నా మాటలు విని వాట్సప్ను చేయక ఇసుక మీద కట్టుకుని బుద్ధిని పోలి ఉండను. ఏమైంది? ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఉంటుందా? బండ మీద కట్టుకునే ఇల్లు ఉంటుందా? దేవుని యొక్క వాక్యము చేత కట్టబడే జీవితం ఉంటుందా? వెండితోనూ, బంగారంతోనూ, ఏంటిది గెడుతోనూ, కొయ్యకాలతోనూ రకరకాలుగా ఈ లోకంలో ఆడున్న పరిస్థితిని అలంకరణతో కట్టుకుంటే ఏది నిలిచి ఉంటుంది? ఆలోచన చేయి. ఒక్కొక్క అమ్మ వచ్చి మంచిగా బంగారం వేసుకొని వచ్చే స్తోత్రం, వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. బంగారంతో కదా నీ బతి చూపించాల్సింది, వెలగల వస్త్రంతో కదా నీ బతి చూపించాల్సింది. హృదయంలో వాక్యము నిండి ఉండాలి. హృదయంలో వాక్యము నిండి ఉంటే చాలు. ఆ వాక్యము కలిగి నువ్వు దేవుడితో కలిసి నడుస్తావు. ఆనోకు దేవుడితో నడిచెను, నోహోవా దేవుడితో నడిచెను. ఆనోకు దేవుడితో నడిస్తే ఏమైంది? ఆనోకు పిల్లలు లేరు అనుకుంటున్నావా? ఆనోకు భార్య లేదనుకుంటున్నావా? ఆనోకి ఏంటిది? ఇల్లు లేదనుకుంటున్నావా? ఆనోకి ఇల్లు ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. దేవుడితో నడుస్తూ కుటుంబాన్ని కట్టుకుంటూ దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా చిన్న ఉదరికన్నా ఒకరోజు మేము వేరే ప్రాంతానికి ఎక్కడి నుంచి వస్తున్నాం. మాకు బస్సు లేదు. ఇంకా నాతో పాటు ఒక సేవకుడు ఉన్నాడు. ఇద్దరు కలుసుకుంటూ నడుస్తుంది. దాదాపు 9 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి మేము. బస్సు లేదే, ఇప్పుడు దాకా మనము చాలా కష్టపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం, ఎట్లానా అని చెప్పి అనుకుని ఇద్దరికి వచ్చింది ఆలోచన. సరే, ఇంకా సడన్గా ఈ బస్సు కోసం నిలబడడం కంటే వెళ్ళిపోవడం మంచిది కదని చెప్పని మేము ఇంకా నడుస్తూ ఉన్నాం. ఇంతలోకి ఆడ మమ్మల్ని వాడుకున్న యొక్క విధానం, ఆ వాక్యాన్ని అక్కడ ఉన్న పరిస్థితులు మేము మాట్లాడుకుంటూ వాక్యంలోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు వచ్చినామో గమ్యానికి వచ్చేసినాం. నాతో పాటు ఆయన వచ్చిన, ఆయనతో పాటు నేను వచ్చినాం. ఇట్లా దేవుడు ఆనోకు నడుచుకుంటూ పోతుంటే అంట పరలోకం వచ్చిందట. ఏమొచ్చిందటమ్మా? ఓ ప్రభువా, నేను పరలోకంకి వచ్చేసిన ప్రభు అంటే దేవుడు అంట ఆనోకు ఇక్కడే ఉండిపోన్నట. ఆనోకు ఇక్కడే ఉండిపోయాడు అన్నమాట. హల్లెలూయా. ఉండిపోయినట్టంగా దేవుడు మాటంగా ఎనికేయకుండా, అయ్యో నా భార్య, అమ్మో నా పిల్లలు, అయ్యో నాకు ఇష్టమైన నా భార్య, ముద్దులు భార్య అనడా అంటే కింద చుట్టూ పడేసేవాడే. అలాగే నోహవ కాలంలో అంతే. ఇంకా జలప్రవాహం వస్తుందంట. 40 దినాల కాగానే ఏంటది జలప్రవాహం వస్తుందంట అని ఈ రీతిగా నోహవ ఆల్రెడీ ఏంటిది ఆ ఓడను కడుతున్నప్పుడు ప్రకటన అవుతుందట ఆ ఉన్న ప్రాంతంలో. చాలా మంది నోహవతో ఏంటి గురించి ఆలోచన చేస్తున్నారు. ఈడు ఒక పిచ్చోడు, ఈడు ఒక వెడ్డోడు, ఆ పొలములు ఉన్న ఆస్తులు అంతా ఖర్చు పెట్టి ఏదో ఓడగడుతూ ఏదో ప్రభావం అవుతుందంట, కుటుంబం పోయిద్దంట, ఈడు ఒక్కడే ఉంటాడు, మనం బోసమంట అని ఇట్లాంటి వెక్కిరింపులు మాట్లాడుతున్నారు. కానీ పట్టించుకోలేనాక నోహవ దేవుని మాట యందును దేవుని పైన మనసు పెట్టి ఆయన పని జరిగిస్తున్నాడు. ఎవరు ఏమనుకున్నా తన మనసుకు తీసుకుని హృదయం చూసుకోలేదు. కానీ తన కుమారులు, తన భార్య, తన కోడలు తన మాట విన్నారు. ఆ ఓడను కట్టడానికి వాళ్ళు పనిచేసినారు, సహకరించారు. ఇంకా నోహవ ఓడగడుతుంటే డాడీ నేను రాను, నేను చేయను,
నువ్వు చూసుకోపో నా వల్ల కాదు అని నేను పండుకొని నిద్రపోతా అనలేదు వాళ్ళకి. నొహోవ పని చేస్తుంటే నొహోవతో పాటు కుమారులు, కోడళ్ళు, భార్య అందరూ కలిసి పని చేసారు. పని పూర్తి అయిపోయింది, ఓడలోకి వెళ్ళిపోయినారు. దేవుడు వాకిలి చేసినాడు. ఆకాశతములు దేవుడు వదిలినాడు. వదిలితే ఎక్కిరించిన వాళ్ళు రకరకాలుగా భావాలతో మాటలు అందరూ ఆ జలప్రభావంకి ఏంటిది నిండిపోతున్నప్పుడు, జలప్రభం భూమి నిండిపోతున్నప్పుడు కేకలేస్తున్నాను, నోహోవా ఓడు వాకితే మేము ప్రాణ అపాయంలో ఉన్నాం కేకలు వేస్తుంటే, నోహో గురించి తెలుసు కాబట్టి దేవుడే వాకిలేసి లాక్ పెట్టేసి లాక్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఒకసారి ఆలోచించి ఈరోజు నీ జీవితాన్ని పరిశీలించు. నువ్వు ఎటువంటి ప్రయాసలో ఉన్నావు, ఎటువంటి భారము కలిగి ఆ బంధకాల్లో బంధింపబడి సాతన కాడి కింద నలిగిపోతున్నామో జాగ్రత్త. ఇదిగో ఆ నోహోని విడిపించిన దేవుడు, ఇదిగో ఆ ఆడుకుని తప్పించిన దేవుడు నిన్ను గాని తప్పించి ఆయన ఉండే స్థలంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి, నీ యొక్క వైపు నుంచి ఎవరైతే రక్షించబడతారో నీతో పాటు నీ కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన శిలువ పైన చేతులు సాపి నీకు ప్రాణిక విశ్రాంతి కలగజేస్తా అంటాడు దేవుడు. అది ఈ లోకమందు ఒకవేళ నువ్వు ఉంటావా, నీ ప్రాణానికి నెమ్మదిస్తా అంటాడు. లేదు ఈ లోకము యాత్ర నీకు ముగింపు అవుతుందా, లేదా దేవుడే వచ్చి తీసుకుపోతుందా, విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు దేవుడికి. నీకేది కావాలి ఆలోచించి. ఇక లాస్ట్ మాట ఒక మాట చూసుకొని నమ్మద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో, 6వ అధ్యాయం 32వ వచనంలో మత్తయి, ఇవి అన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఇంకా చాలు. ఇంకా ఇక్కడ ఏంటిది, దీని భావం ఏంటిది, నువ్వు దేవుని యందు ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, నువ్వు దేవుని ఎప్పుడైతే నిలబడతావో, ఆయన వాక్యం ఎప్పుడైతే నిలిచి ఉంటావో, ఆయన వాక్యం చేత ఆయన గురించి ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, సత్యం నీకు అర్థమవుతుంది. ఇంకా సత్యం నీకు అర్థమైనప్పుడు నువ్వు దేని గురించి చింతించవు, ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించవు. నేను నమ్ముకున్న దేవుడు ఆయన జీవము గలవాడు, నేను నమ్ముకున్న దేవుడు ఏలిని పోషించిన దేవుడు, ఇశ్రాయేల్ని 40 సంవత్సరాల అరణ్యంలో దేవదూతలు గురించి ఆహారం పంపించి వాళ్ళని పోషించిన దేవుడు నన్ను పోషించడా అని ఇటువంటి యొక్క విశ్వాసంతో నీ జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని లోకంలోకి వెళ్ళి ఆ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇస్తాం, లోకంలో ఇచ్చిన సమయం లోకంలో గడుపుతూ అడుగులు ముందుకు ఎత్తావు తప్ప దేవుడికి ఇచ్చే సమయాన్ని తీసుకుపోయి ప్రార్థన వస్తుందంటమ్మా పని చేసుకోవాలి. కానీ ఇటువంటి అవిశ్వాసం గల మాటలు, అపనమ్మకం మాటలు, అపవాదికి పక్కన నిలబడి విశ్వాసంతో నడిచే వాళ్ళని ఎన్నికలాగే ఇటువంటి మాటలు మనలోంచి రావు. మనం బలపరచబడుతూ బలహీనులను బలపరిచే రీతిగా మనం ఉండాలి. మనం దేవుని కలిగి ఉంటూ దేవుడి గురించి తెలియని వారికి దేవుడి మార్గాలు చెప్పేవారుగా అటువంటి మాదిరి మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. మనడలా నువ్వు ఒక ఆనోకు వల్లే ఉంటావా, నువ్వు నోహో వల్లే ఉంటావా, ఎలా ఉంటావు? నువ్వు సాతాను చేతుల్లో బానిసవై, దాసుడివై తిరిగి అపవాది కాడి కింద చితికిపోయి నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటావా? లేకపోతే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల మీ నా వద్దకి రండి, నేను మీ ప్రాణానికి విశ్రాంతి కలగజేస్తా అంటున్నాను. ఏమంటుంది చేస్తాను, ఇంకా నేను శాతికుడును, దీన మనసు గలవాడును, నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి. ఇంకా ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర? ఆయన దగ్గర పోతే ఏం నేర్పుతాడు ఆయన? నీతి గల మార్గాలు నేర్పుతాడు ఆయన. ఇంకా ఆ ఇంటికి నిప్పిపెట్టు, ఈ ఇంటికి నిప్పిపెట్టు, వాళ్ళ తగ్గ ఇట్లా నేర్పించడు ఆయన. యేసు ప్రభువు చెప్పేదంతా ఎట్లుంటుందంటే, నేను నేర్పించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా
మారుతాడు ఆయన. ఇంకా అటువంటి గొప్ప దేవునిందు నువ్వు మంచిగా ఆయనతో నువ్వు కలిసి నడుస్తూ ఆయన మాట వింటే నీకున్న ప్రతి శ్రమ నుంచి, నీకున్న ప్రతి విధమైన బంధకాల నుంచి, అపవాదం నుంచి విడిపించి నీకు పూర్తిగా స్వాతంత్ర్యము ఇస్తాడు. అటువంటి దేవుడి చేతిలో ఉండి అపనమ్మకము, అవిశ్వాసము, అలక్ష్యము, నిర్లక్ష్యము, అవిధేయత కలిగి హృదయముతో దేవుడి మీద తిరగబడి మనసాక్షిలో దేవునికి సోటి ఇవ్వకుండా నీ పెదవుల చేత అనేక మాటలు దూషిస్తూ, గాయపరుస్తూ, శోధిస్తూ వస్తున్నావా? జాగ్రత్త. ఇటువంటి అన్నిటిని పక్కకు పెట్టి నువ్వు దేవునికి ఎప్పుడైతే విధత కలిగి ఉంటావో, ఈరోజు విన్న వాక్యం ఇటు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఆరంభిస్తాడు. దేవుడి యొక్క మాటలు దీవించడం గాక. ఆమెను ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుంటే రెండు చేతులు జోడించి ఆరాధన యొక్క పాత్రలో చేయబోతున్నాం. కొన్ని క్షణాల్లో ఈరోజు విన్న వాక్యంలో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు జోడించాలి. అటొక చెయ్యి ఇటొక చెయ్యి పెట్టద్దు. రెండు చేతులు జోడించి మంచి తీర్మానం చేసుకో. నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా ఈరోజు వాక్యం పెట్టి నీకు నేర్పుతున్నాను, వాక్యం పెట్టి నీకు బోధిస్తున్నాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన గుడ్డివారు సుప్పు పొందినారు, మూగవారు మాట్లాడినారు, కుంటివారు లేచి నడిచినారు, చెవిటివారు వినినారు. అనేక విధమైన శ్రమల నుంచి ప్రజల్ని ఇడిపించాడు. ఆయన చేసిన అద్భుతాల గురించి మాట్లాడుతున్నాను. ఆలోచించి మంచిగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనసాక్షితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించు. దేవునికి నీ హృదయంలో చోటివు. ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ యొక్క పరిశుద్ధ నామం బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క వాక్యము చేత మమ్మల్ని హెచ్చరించిందేవా నీకు వందనాలు. మంచి తీర్మానముతో, మంచి తీర్మానము కలిగి దేవుడితో నువ్వు సమాధాన పడాలి. నువ్వు దేవుడితో సమాధాన పడితే దేవుని యొక్క సమాధానం మీ మీదకి వస్తుంది. ఆయన సమాధానం కలిగి ఉండడానికి వీలైతుంది. నువ్వు హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క పాత్రలను చేయబోతున్నావు. మంచి తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరిపి ప్రార్థించాలి. మౌనంగా ఉండకు. మౌనంగా ఉంటే అపవాది నీకు వాడి గురించి బోధిస్తాడు, వాడి గురించి నీకు మాట్లాడతాడు. నోరిపి ప్రార్థించు. విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి నీ జీవితాన్ని, వాక్యం అనే కొలబద్దతో నీ జీవితాన్ని సరిచూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మంచి తీర్మానం వాక్యానికి ఆధారమై ఉండాలి. నీ ప్రార్థన వాక్యము సరంగా ఉండాలి. ఏదో నీ నోటుకొచ్చేట కాకుండా ఈ విన్న వాక్యము సర్వం తీసుకుని ప్రార్థించు.
ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా, నా వద్దకు రమ్మని నాకు విశ్రాంతిని కలగజేస్తా ఉన్నా కదయ్యా. నేను అనేక శ్రమల్లో ఉన్నాను, అనేక బాధల్లో ఉన్నాను, నేను కుంగి ఉన్నాను ప్రభా. నాకు ఈ పక్క చూసిన ఆదరణ లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు ప్రభా నా జీవితంలో. నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన యొక్క దాసత్వం నుంచి, అపవాది కాడి నుంచి, అపవాది యొక్క బంధకాలోంచి నన్ను విడిపించు ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. మంచి తీర్మానం చేసుకుని దేవుడితో నువ్వు సమాధాన పడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం తీసుకోవాలి, మంచి తీర్మానం తీసుకోవాలి. యోగ్యమైన ప్రవర్తనతో, యోగ్యమైన ఆలోచనతో, వాక్యమసరమైన సిద్ధపాటుతో పాత్రలో చేయాలి. వాక్యమసరమైన సిద్ధపాటు లేకుండా, తీర్మానం సరిగా లేకుండా పాత్రలో చేయవద్దు, జాగ్రత్త. అయోగ్యంగా పాత్రలో చేస్తే అపరాధివైతావు, క్షమాపణ ఉండదు నీకు. ఇంకా రోగములు వస్తే బలహీనులైతావు, మరణము సంభవిస్తుంది, జాగ్రత్త. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ యొక్క పరిశుద్ధ నామటి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నీ యొక్క వాక్యము చేత నన్ను హెచ్చరించిందివా, నాతో మాట్లాడిందివా, నీకు వందనాలయ్యా. వాక్యమ సరమైన చిత్తపాటు కలిగి, వాక్యమ సరమైన మనసాక్షితో ప్రభు నీతో నేను సమాధాన పడుతున్నాను. నా పాపముడు క్షమించు ప్రభువా. నా మాట ఎందును, నా నడత ఎందును, నా హృదయం పెట్టి, నా ఆలోచన పెట్టి నిర్లక్ష్యము, అలక్ష్యము ఎన్నోసార్లు ప్రభు నీ పైన తిరుగుబాటు చేసినాను. చేయాల్సినప్పుడు చేయకుండా, నువ్వు చెప్పినప్పుడు ప్రభు ఆ ప్రకారంగా జీవించకుండా, నాకు తోచినప్పుడు, నాకు నచ్చినప్పుడు ప్రభు ఈ రీతి నేను ప్రవర్తించడమే అది నాకు అయా పాపమని, అది శాపమని, నీ పైన తిరగబడ్డానని ఈరోజు నీకు వాక్యము చేత నన్ను దర్శించి నాతో మాట్లాడిందేవా, నీకు వందనాలు. తప్పులొప్పుకొని దేవుడితో సమాధాన పడు. యేసు ప్రభు ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి, నా రాకట వచ్చేంతరకు జ్ఞాపకార్థముగా ఈ రొట్టెని తీసుకొని తినండి, ఇది నా శరీరము, దీన్ని చేయండి అని వాగ్దానం చేసిన నీకు వాగ్దాన కూడా నీకు వందనాలు. నీకు వాగ్దానం పెడుతుంది. పరలోకం నుంచి భూమినికి నా కొడుకు దిగొచ్చి ప్రభా, నా బలహీనతల నిమిత్తము, నేను చేసిన ప్రతి పాపము నిమిత్తం ప్రభు సిలువలో అయా త్యాగం చేసి, నువ్వు ప్రాణమిచ్చి రక్తము చెందించి సమాధి చేయబడి తిరిగి ప్రభు పరమునికి వెళ్ళిందేవా, నీకు వందనాలయ్యా. నువ్వు చేసిన మేలుకై, నువ్వు చేసిన ఉపకారములకై అయా నీకు వందనాలు, వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఆ రాత్రి యేసు ప్రభు ఒక రొట్టె పట్టుకుని ఆశీర్వదించి, నా రాకడ వచ్చింతకి రొట్టె నా శరీరముగా తీసుకొని తినని వాగ్దానం చేసిన నీకు వాగ్దానప్పుడు నీకు వందనాలు. మహిమగల తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఘనమైన నామటి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు చేసిన యొక్క మేలుకై, నువ్వు చేసిన ఉపకారములకై యేసు ప్రభువా అయ్యా, ఈ రొట్టె నీ శరీరముగా మేము తీసుకుంటుండగా అయ్యా, నా బలహీనతలను జయించులాగా, ప్రతి విషయంలో ప్రభు నీ కొరకు నేను నమ్మకంగా ఉండలాగా, నీ కొరకు నేను సాక్ష్యం కలిగి ఉండలాగా నాకు సహాయం చేయండి. భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తి పట్టుకున్న ఆశీర్వదించి, నా రాకట వచ్చేంతవరకును
ఈ యొక్క ద్రాక్షరసమును నా రక్తముగా తీసుకొని తాగండి. ఇది కొత్త నిబంధన, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తమని వాగ్దానం చేసిన యొక్క వాగ్దాన పరుడా, అయా నీ రక్తమును నీ శరీరం మేము తీసుకుంటుండగా మా బలహీనతలను జయించి నీ ఎదుట ప్రభు నిందరక్తం ప్రభు మేము జీవించి అయా నీ రూపులోకి నీ యొక్క ఎదుట నిందరక్తం ప్రభు నీ కొరకు సాక్ష్యం కలిగి ఉండగా నీ కృపణ నుంచి ప్రార్థన చేస్తూ నువ్వు చేసిన మేలుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. లైవ్ ఆఫ్ చేసిన ఆఫ్ చేసింది.